వాక్యాన్ని చదివే ముందుగా మన బైబిల్ గ్రంథాన్ని మన కుడి చేతితో పట్టుకొని మన తల కంటే పైకెత్తి చూపిస్తూ బైబిల్ పల్లవును పాడదామండి. బైబిల్ పల్లవును పాడదాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, if you help you all the way, oh, the best book to read is the Bible. ఈ రాత్రికాల సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకునే ముందుగా మనం ఎంతగానో దేవుని వాక్యాన్ని మనం ప్రతిరోజు ధ్యానం చేయవలసిన వారు ఉంటున్నాం. అంటే దేవుని వాక్యాన్ని మనం చదవడం వల్ల మనకొచ్చే లాభం ఏంటి? ఎప్పుడు కూడా మానవుడు లాభసాటిని కోరేవాడు. నేను ఈ పని చేస్తే నాకేమిస్తావు, లేకపోతే నేను ఇది ఇలాగే ఇక్కడికి వెళ్తే నాకేం చేస్తావు. కానీ మానవుడు దేనికైనా సరే ఏదో ఒకటి చేశారు అంటే దానివల్ల వాళ్ళకి లాభం కలగాలి. అలాగే దేవుడి దగ్గర కూడా వీళ్ళకి మరి ఇలాంటి లాభము కావాలి అంటే ప్రతిరోజు దేవుని యొక్క మాటను వారు వినాలి, లేక ప్రతిరోజు దేవుని యొక్క ముఖ దర్శనాన్నైనా వారు చేయాలి. బైబిల్ గ్రంథంలో దావీదు మహారాజు అంటాడు, నీ ముఖ దర్శనము చేత నా ప్రతి ఆశను తీర్చుకొందును అంటాడు. అంటే ప్రతిరోజు కూడా దావీదు ఏమి నేర్చుకున్నాడు అంటే దేవుని యొక్క ముఖ దర్శనము చేస్తున్నాడట. దేవుని యొక్క ముఖ దర్శనం వల్ల ఆయన ప్రతి ఆశను తీర్చుకుంటున్నాడు. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. మనందరికీ పరిచయమైన మాటే, ఎన్నోసార్లు కూడా ఈ మాటను మనము చదివామండి. కీర్తన గ్రంథము, దావీదు కీర్తన గ్రంథములో దావీదు మహారాజు ఆయన అంటున్నాడు, 17వ కీర్తన గ్రంథము 17వ కీర్తన 15వ వచనం అండి. 15వ వచనం, నేనైతే నీతి గలవాడినై నీ ముఖ దర్శనము చేసేదను, నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. దావీదు అంటున్నాడు, నేను మేలుకున్నప్పుడల్లా నీ ముఖ దర్శనము చేస్తాను. నీ ముఖ దర్శనము చేయడం వల్ల నాకేం కలుగుతుంది అంటే నీ ముఖ దర్శనం వల్ల నా ప్రతి ఆశ కూడా తీర్చబడుతుంది. అందుకని మనం దేవుని వాక్యాన్ని ఎంతగా చదువుతామో, లేక దేవుని యొక్క మాటలు ఎంతగా వింటూ ఉంటామో, ప్రతిరోజు ఇలాగ చేయడం వల్ల మనం దేవుని యొక్క ముఖ దర్శనము చేసేవారు, అంటే దేవుణ్ణి మనం చూసేవారు. ఈరోజు యేసుప్రభువు మనకు ఎక్కడ కనపడుతున్నాడు అంటే దేవుని వాక్యంలోనే కనపడుతున్నాడు. ఈరోజు వాక్యమే దేవుడు కాబట్టి ప్రతిరోజు మనం దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటే ప్రతిరోజు మనం దేవుని యొక్క ముఖ దర్శనం చేసినట్టు అన్నమాట, అంటే దేవుణ్ణి మనం చూసినట్టు. కాబట్టి అందుకనే ప్రతిరోజు కూడా మనం దేవుని వాక్యాన్ని చదవగలిగిన వారిగా ఉండాలి. మనం దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటే ఆయన ముఖ దర్శనం చేసినట్లుగా ఆయన మనం అవుతాం. కాబట్టి దేవుడు మనకు ప్రతి ఆశను తీర్చగలుగుతూ ఉంటాడనమాట. కాబట్టి రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా దేవుడు మన ప్రతి ఆశను తీర్చాలి అంటే, మన కోరిక తీరాలి అంటే ఆయన ముఖ దర్శనము చేయాలి. ఆయన దగ్గరికి వెళ్ళకుండా మనకేమీ సహాయము దొరకదు. కాబట్టి రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా అందుకనే మనం ప్రతిరోజు కూడా కనీసం దినానికి 2 మార్లైనా బైబిల్ గ్రంథాన్ని చదవడం వల్ల దేవుడి యొక్క సహాయము కానీ, దేవుని యొక్క భద్రత కానీ, దేవుని కాపుదల కానీ, దేవుని యొక్క సంరక్షణ కానీ, ఇవన్నీ యేసు ప్రభువారిలో మనకు దొరుకుతూ ఉంటుంది. చూడండి, ఎవరైనా మనకు బాగా మనల్ని చూసుకుంటున్నారనుకో, అంటే మనకి ఇచ్చే విషయంలో కానీ, మనకి పెట్టే విషయంలో కానీ, ఎవరైనా మనకి ఇచ్చి పెట్టే విషయంలో ఉన్నారనుకోండి, ప్రతిరోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనపడతాం, ఒక్కసారైనా కనపడతాం. కారణం, మనం పెట్టేవాళ్ళు ఇచ్చే వాళ్ళకే మనకు కనపడలేదనుకో, వాళ్ళు ఏమనుకుంటారు, చూసావా మన దగ్గర తీసుకుంటున్నారు, పట్టుకెళ్తున్నారు, కానీ ఒక్కసారైనా మనకు కనపడతలేదు అని
వాళ్ళు ఎలా బాధపడతారో అలాగే మనం కూడా దేవుని యొక్క ముఖ దర్శనము చేయకపోతే దేవుడు అంటాడు, నా దగ్గర నుంచి ఇంత తీసుకెళ్ళావు, ఇంత సహాయం పొందుతున్నావు, నన్నే నువ్వు దర్శించలేదు, నాకే నువ్వు కనబడతలేదు, ఇంక నాకే నువ్వు కనబడలేనప్పుడు, నా దర్శనమే నువ్వు చేయలేనప్పుడు నేను నీకేం చేయగలను చెప్పు. నేను చాలామంది అంటే లోకస్తులు చూశానన్నమాట. వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? అంటే నేను ఒక ఆయన్ని అడిగాను, ఆయన చేతికి చాలా పెద్ద విగ్రహం బొమ్మ చేయించాడనమాట. చేతికి ఉంగరాన్ని చేయించి ఆ ఉంగరం మీద వాళ్ళ దేవుడి యొక్క ఫోటో అంటే బొమ్మని పెట్టాడనమాట. నేను అన్నాను, అదేంటంటే సార్, ఉంగరం అంటే ఏదో ఉంగరం చేసుకొచ్చాను, ఇంత పెద్ద ఉంగరం ఉండాలా అని అడిగాను నేను సరదాగా. చాలామంది మీరు తెలుసో చూడలేదు, చాలామంది చేయించుకుంటారు పెద్ద ఉంగరాలు. నేను అడిగాను, ఎందుకంటే చిన్న విగ్రహం అంటే చిన్న ఉంగరం చేయించాలనుకోండి, మా దేవుడు బొమ్మ నాకు సరి కనపడతలేదు, నా దేవుడు బొమ్మ నాకు కనపడాలంటే పెద్దగా చేయించాను అందుకే కొంత అన్నాడు. దేవుడు బొమ్మ కోసమే అంత పెద్ద చేయించారా అంటే అవునండి, లగ్గానే ముందు నా దేవుడినే చూసుకుంటాను నేను అన్నాడు. ఎందుకు చూస్తారు మీరు అన్న? దేవుడు ముఖం చూస్తేనండి శుభం జరుగుతుందండి. మనుషుల ముఖం చూసే కంటే, లోకంలో ఉన్న ముఖాలు చూసే కంటే దేవుడు ముఖం చూస్తే ఇంకెంత సంతోషం అండి. మనం లేవగానే దేవుడు ముఖం చూసామంటే మనకు అన్నీ మంచి జరుగుతుందండి అంటున్నారు అని చెప్పాడు ఆయన. నేను అన్నాను, నిజమండి, చాలా మీరు నేర్చుకున్నారు అన్నాను. నిజమండి, నేను అనుభవించాను అన్నాడు ఆయన. నిజమే కదా. ఈ లోకములో దేవుని ఎరిగిన వాళ్ళే వాళ్ళ దేవుడి గురించి అంతగా వాళ్ళ దేవుడు ముఖ దర్శనం చేస్తే, జీవము కలిగిన దేవుని నమ్మిన మనము మన దేవుని మన ముఖ దర్శనం ఎలా చేస్తున్నాం? దేవుడి యొక్క ముఖ దర్శనం చేయడానికి అసలు మనం దేవుడి దగ్గరికి వెళ్తున్నామా? ఎంతగా నువ్వు దేవుడి దగ్గరికి వెళుతూ ఉంటావో అప్పుడే నీ సమస్యలన్నీ తీర్చబడుతూ ఉంటాయి. మనం దేవుడికి ఎంత దూరం అవుతూ ఉంటామో సమస్యలన్నీ మనకు దగ్గర అవుతూ ఉంటాయి. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా ఎప్పుడూ కూడా మనకు దేవుడికి సమీపముగా ఉండడానికి ప్రయత్నం చేయాల. ఎవరైతే దేవునికి సమీపముగా ఉంటారో దేవుడు వంట వారిని ఎప్పుడు కూడా ఆదుకునేవాడిగా ఉంటాడనమాట. ఈ లోకంలో ఎలాంటి పరిస్థితులు వారి మీదకి వచ్చినప్పటికీ కూడా దేవుడు వారిని ఆదుకొని వారికి అన్ని పరిస్థితుల్లో చాలిన వాడిగా ఉంటాడు ఆయన. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క బైబిల్ గ్రంథాన్ని ఎందుకు చదవాలి అంటే నిజంగా ఆయన ముఖ దర్శనం చేయడం కొరకే, అంతేకాదు మన ప్రతి ఆశను తీర్చుకోవడానికి కూడా. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా మనం దేవుని యొక్క గ్రంథాన్ని దేవుని యొక్క ముఖ దర్శనం చేస్తున్నప్పుడు మనకెంతో ఆశీర్వాదము దేవుని కలుగుతుంది. ఈ రాత్రికాల సమయంలో మన యొక్క వాక్య పట్టణంలోకి వెళదామండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 33వ వచనమండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 33వ వచనాన్ని మనందరము కలిసి ఒక్క మాటలా చదువుదామండి. 33వ వచనాన్ని మనందరము కలిసి ఒక్క మాటలాగా చదువుదాం. ఇదియుగాక అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. దేవుని యొక్క కృప అందరి యందు అధికముగా ఉన్నది. ఈ రాత్రికాల సమయంలో అందుకనే ఇప్పటికే మనం చాలా విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. దేవుని యొక్క కృప ఎవరు పొందుతారు, లేక దేవుని కృప ఎవరికి చూపిస్తాడు, దేవుని కృప ఎవరు పొందరు, ఒకవేళ ఎవరు పొందకుండా ఉన్నారు అనే విషయాల్ని మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నాం చాలా విషయాలు. ఎందుకంటే ఇక దేవుని యొక్క కృప అనే మాటను గురించి వివరించాలి అనుకుంటే దానికి మరి ఏదో ఒక సమయం అంటూ దానికి ఏమి సరిపోదండి. అందుకని దేవుని సంగతులను వివరించాలి అనుకుంటే అది ఎంత వివరించినా అది తరగనదన్నమాట. అందుకనే దేవుని యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి మాట కూడా చాలా గొప్ప మాటలు. నేను ఒక ఆయన్ని చూశానన్నమాట, అంటే ఒక పుస్తకాన్ని చూశాను. ఆయన వ్యాఖ్యానము చేశాడు. ఆయన ఏం చేశాడంటే ఆదికాండము అనే ఆ గ్రంథం మీద ఆయన వ్యాఖ్యానం చేశాడనమాట. ఎలాగ చేశాడు అంటే ఆదికాండము 1వ అధ్యాయంలో ఆదియందు అనే మాట ఉంది.
ఆది యందు అనే అక్షరములో, ఆది యందు అనే మాటలో మొట్టమొదట ఆ అనే అక్షరం ఉంది. దేవుడు మొట్టమొదటిగా ఆది యందు అని దేవుడు ఎందుకు పెట్టాడు? లేకపోతే ఆది యందు అని పెట్టేటప్పుడు కంటే ప్రారంభ దినము అని లేక పెట్టొచ్చు కదా. లేకపోతే ఏదో ఒకటి, అంటే ఆది యందు అంటే ప్రారంభము అనేది ఆది నుండి ఏదైతే ఉంటే ఆ నుంచే ఎందుకు స్టార్ట్ చేశాడు ఆయన అనే విషయాన్ని ఆయన చాలా వ్యాఖ్యానం చేశాడనమాట. 4-5 పేజీలు రాశాడు ఆ మాట, ఆ అనే అక్షరం మీద అన్నమాట. నేనన్నాను, అది చదివాను అనమాట. చదివితే ఏంటి ఇంత అర్థం ఉందా ఈ ఆ అనే అక్షరంలో అనుకున్నాను. మనం మన తెలుగు అక్షరాల్లో ముందు ఆనే ఎందుకు పెట్టారు? ఉన్న అక్షరాలు ఎన్నో ఉన్నాయి కదా, అవి పెట్టవచ్చు కదా, ఎందుకో ఆ అనే పెట్టారు, మొదటి నుంచి ఇలా ఎందుకు తీసుకెళ్లారు అంటే దానికి వ్యాఖ్యానము చేశాడనమాట. ఆయన ఎంత రాశాడు అంటే ఏంటి ఇంత అర్థం ఉందా దీంట్లో అనుకున్నాను అన్నమాట. నిజమే, ఒక్క అక్షరం గురించే అంత రాస్తే బైబిల్ గ్రంథంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి, ఎన్ని మాటలు ఉన్నాయి, ఎన్ని పదాలు ఉన్నాయి. ఈ పదాలన్నిటినీ కానీ వివరించాలి అనుకుంటే ఇంక ఎవరు తరం కూడా కాదండి. అందుకని అంటాడు, యేసు ప్రభువారు చేసిన అద్భుతాలు కానీ, యేసు ప్రభువారి యొక్క మాటలు కానీ అవి ఎంత వివరించినా ఆకాశమైనా భూమైనా సరిపోదండి. ఎందుకంటే ఆ మాటల్లో అంత అర్థం ఉందన్నమాట. నువ్వు ఎంత తవ్వుతూ ఉంటావో, అంటే ఎంత లోతుకి వెళ్తూ ఉంటావో ఆ మాటల్లో ఉన్న జీవము అంత బయటకు వస్తూ ఉంటుందన్నమాట. అందుకనే ఏ ఒక్కరు కూడా బైబిల్ గ్రంథాన్ని చదివిన వాళ్ళు, లేక పూర్తిగా బైబిల్ గ్రంథాన్ని మరి ప్రతిరోజు చదువుతున్న వాళ్ళు, ఆత్మీయంగా ఎదిగిన వారు, వాళ్ళు బైబిల్ దగ్గర ఏమంటారు తెలుసా? ఇప్పటికీ మేము బైబిల్ దగ్గర పసిపిల్లలమేనండి అంటారు. అంటే మేము ఇప్పటికీ నేర్చుకునేవారు. బైబిల్ గ్రంథం దగ్గర ఎవరు కూడా బైబిల్ అంటే అంతా మాకు తెలుసు అనేవాళ్ళు ఎవరూ లేరండి. ఒకవేళ ఎవరైనా బైబిల్ గ్రంథం అంతా నాకు తెలుసు అన్నారు అంటే వాళ్ళు బుద్ధిహీనులు అన్నమాట. అంటే వాళ్ళకి ఏమీ తెలియదు అన్నమాట. వాళ్ళు తెలుసుకునేది కొంచెమే. బైబిల్ గ్రంథము మానవ జ్ఞానానికి చాలా అతీతమైనదని, చాలా గొప్పది. అది మానవ జ్ఞానాన్ని మనం ఎంత పరిశోధించాలనుకున్నా ఆ జ్ఞానానికి దేవుని యొక్క మాటలు అర్థం కావండి. నీకు ఎంత అర్థం అవ్వాలో అంత మాత్రమే అర్థం చేసుకుంటావే తప్ప అంతకు మించి నువ్వు అర్థం చేసుకోలేవు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం దేవుని యొక్క మాటలన్నీ కూడా ఎంతో ఆత్మీయమైన అర్థంతో కూడినవి. అందుకనే ఇప్పటికి మనం చాలా విషయాలు, అంటే దైవ కృప అనేది, ఈ కృప విషయంలో మనం చాలా విషయాలు చూపించాను మీకు. గత వారం దేవుని యొక్క అంటే రక్షించబడిన వారు, దేవుని ద్వారా మారు మనసు యొక్క అనుభవంలోకి వచ్చిన వారు, దేవుని కృప వారిని ఎలాగ తోడై ఉంటుంది అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అంతకుముందు మనం చెప్పుకున్నాం దేవుని కృప ఎవరికి సమీపంగా ఉంది, ఆ కృపను ఎవరు పొందలేదు, ఆ పొందకపోవడం వల్ల వారు ఎలా నష్టపోతున్నారు అనే విషయాన్ని మనం చూసుకున్నాం. గత వారంలో మనం ఏం చూస్తుంటే యేసు ప్రభువారిని అంగీకరించి దైవ కృప పొందిన వారందరూ కూడా ఆ కృప వారికి ఎంతగా సహాయం చేయగలుగుతుందో మీకు జ్ఞాపకం చేశాను. మీకేమైనా గుర్తుందంటారా? గత వారం దేవుని కృప అనేది మనకి ఎలాగ సహాయం చేసింది చెప్పాను మీకు. ఆదికాండము 6వ అధ్యాయంలో నోవహు దేవుని కృప పొందినవాడు, లేక దావీదు దేవుని కృప పొందినవాడు. 3వదిగా మరియా దేవుని కృపను పొందింది. ఎవరైతే దేవుని కృపను పొందారో ఆ కృప వారికి ఎంతగా సహాయం చేసిందో మీకు జ్ఞాపకం చేశాను. ఏంటి అంటే ఆనాడు నోవా దేవుని కృపను పొందడం వల్ల జలప్రలయం చేత లోకమంతయు అంతమైపోయినప్పుడు, నాశనం అయిపోయినప్పుడు నోవా యొక్క కుటుంబము మాత్రము నాశనము కాలేదు. ఎందుకు నాశనము కాలేదు అంటే వారు దేవుని కృపను పొందారు కాబట్టి, వారు దైవ కృపలో నిలిచి ఉండడం వల్ల ఆ దైవ కృప వారిని సంరక్షించగలిగింది. ఆ దైవ కృప వారిని ఎంతగా సంరక్షించింది అంటే ఆ ఓడలో ఉన్నంత కాలము కూడా ఆ దేవుని యొక్క కృపే అన్ని రకాలుగా వారికి సహాయం చేసిందండి. ఈ రాత్రికాల సమయంలో దేవుని కృప మనకి ఎంతగా సహాయం చేయగలుగుతుంది, ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుంది మనం చూస్తే ఈ ఒక్క కృపే అనేక రకాలైన విషయాల్లో మనకెంతో సహాయకరంగా ఉంటుందండి. అందుకనే చాలాసార్లు
మరి ఈ ఆయుర్వేదిక్ డాక్టర్లు అంటే ఆయుర్వేదిక్ వనమూలుగుల నుంచి ఇచ్చే వాళ్ళు చెప్తారు, ఒక మొక్క ద్వారా ఎన్ని లాభాలు ఉన్నాయో చెప్తారు. నేను మొన్న ఒకసారి విన్నాను అన్నమాట. వాళ్ళు చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళు చెప్పారనమాట, ఈ మొక్క వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయంటే ఒక మనిషికి 45 రకాలైన జబ్బులు వచ్చినా రాకపోయినా ఇది అరికట్టగలదు, వచ్చిన తర్వాత కూడా తగ్గించగలదు అన్నాడు ఆయన. నేను అనుకున్నాను, ఏంటి ఈ మొక్కేనా అనుకున్నాను. ఎందుకంటే మా చిన్నప్పటి నుంచి తెగాడుకుంటూ మనం ఆ మొక్కతోటి, అసలు ఆ మొక్క ఏం ఉపయోగపడుతుందని కూడా తెలియదు మాకు. కానీ అది ఆయుర్వేదిక్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ మొక్క ఆకే చాలు, ఈ ఆకులు ఎన్ని రకాలైన జబ్బులు తగ్గిస్తాయో అని చెప్తున్నాడు. అంటే ఈ లోకంలో ఉన్న మొక్కలు ఎన్ని జబ్బులు తగ్గించగలుగుతున్నాయంటే మరి ఇంకా దేవుని యొక్క కృప అనగా దేవుడే, ఈ కృప అనగా దేవుడే. ఈయన ఎలా ఉంటాడు అంటే ఈ లోకంలో మానవుడికి ఎన్ని రకాలైన సమస్యలు వచ్చినా, ఎన్ని వ్యాధులు వచ్చినా, ఎన్ని సమస్యల్లో ఉన్నా వీటన్నిటికీ కూడా యేసుప్రభువారు ఒక్కరే మందనమాట. నువ్వు యేసుప్రభువారిని కలిగి ఉంటే ఈ లోకములో నీకు అన్ని పరిస్థితుల్లో కూడా ఆయన ఒక్కడు చాలినవాడనమాట. అది వ్యాధుల్లో కావచ్చు, అది నీ కష్టాల్లో కావచ్చు, అది నీ బాధల్లో కావచ్చు, అది నీ జీవనాధారం మీద ఆధారపడి నీ పోషణ కొరకే కావచ్చు. అంటే యేసుప్రభువారిని నువ్వు ఎలాగ ఉపయోగించుకోగలిగినా అలాగే నీకు ఉపయోగపడతాడు ఆయన. కాబట్టి దేవుణ్ణి మనం ఎంతగా కలిగి ఉంటామో ఆ దేవుడే మనకు అన్ని రకాలుగా ఆయన ఉపయోగపడేవాడు ఉంటాడు. బైబిల్ గ్రంథంలో ఒక మాట అంటాడు, మీకు ఆ మాట చూపిస్తాను. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము, ప్రకటన 22వ అధ్యాయము 2వ వచనమండి, 22:2. ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవేశించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను, అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుడికై వినియోగించును. సరే, ఆ జీవవృక్షం యొక్క ఆకులు మనిషి యొక్క రోగాన్ని తగ్గించడానికి అవి ఎంతగానో సహాయం చేయగలుగుతున్నాయంట. అందుకని అంటాడు, ఈ జీవవృక్ష ఫలమే లేక జీవవృక్షమే యేసుప్రభువారు. కాబట్టి యేసుప్రభు యొక్క ఆకులైనా ఆయన ఫలాలైనా మానవుని యొక్క జీవితాన్ని ఎంతగానో బ్రతికించగలుగుతాయన్నమాట. అందుకనే ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క కృపను ఎవరైతే పొందుతారో ఆ దైవ కృప పొందిన వారందరి ఎడల ఆయన అంతగా తోడై ఉంటాడనమాట. కాబట్టి దైవ కృపను పొందాలి అంటే ఇది అందరికీ అనుగ్రహించబడదు. చూడండి, మనం ఎన్నో దినాల నుంచి ప్రార్థన చేస్తున్నాం. ఎవరి కోసం ప్రార్థన చేస్తాం? మనల్ని మార్చాడు కదా దేవుడు. మనం దేవుడిని నమ్ముకున్నాం. మనం దేవుడిని నమ్ముకోగానే మనం ఏమని ప్రార్థన చేస్తాం? మనం దేవుడిని నమ్ముకున్నాం కదా. ఇప్పుడు నమ్ముకున్న తర్వాత మనం దేవుణ్ణి ప్రార్థన చేస్తాం. ఏమని ప్రార్థన చేస్తాం? చూసారా, అయ్యా నన్ను ఎలాగైతే మార్చావో నా భర్తను మార్చు ప్రభువా, నన్నెలాగ మార్చావో నా బిడ్డలను మార్చు, నన్నెలా మార్చావో నా తల్లిదండ్రులను మార్చు, అయ్యా నా బంధువులను మార్చు, నా చుట్టూ ఉన్నవారిని మార్చు, నన్ను మార్చిన దేవుడివి వాళ్ళను కూడా మార్చు అని ఎన్ని సంవత్సరాల నుంచి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అంటే మనం దేవుణ్ణి తెలుసుకున్న దగ్గర నుంచి ఇప్పుడు దాకా మనం దేవుణ్ణి ప్రార్థన చేస్తూనే ఉంటున్నాం. మరి ఎందుకు దేవుడు వాళ్ళు రక్షించలేదంటారు? ఇన్ని సంవత్సరాల నుంచి మనం ప్రార్థన చేస్తున్నాం కదా, ప్రభా నాకు ధనం వద్దు, నాకు డబ్బు వద్దు, నాకు ఏమీ ఈ లోకంలో వద్దు, నా ఓళ్ళు మారిస్తే చాలు అని మనం ప్రార్థన చేస్తున్నాం కదా. మరి దేవుడు ఎందుకు మారుస్తలేదు వాళ్ళని? దేవుడు మన ప్రార్థన వెళ్ళలేదంటారా? మరి దేవుడే చేయలేడంటారా? మరి ఎందుకు దేవుడు మన ప్రార్థనని విని
మరి దేవుడు మన కుటుంబాలనైనా మార్చాలి కదా, ఎందుకు మార్చలేదు? దేవుడు అంటాడు, నేను ఎవరినైనా రక్షించాలి అంటే, నా కృపను పొందాలి అంటే అదేమి అంత సామాన్యమైనదేమీ కాదు. అర్థమైందా? చాలామంది అనుకుంటారు యేసుప్రభువారిని నమ్ముకోవడంలో పెద్ద ఏముందిరా అంటారు. కానీ యేసుప్రభు యొక్క అనుగ్రహం దొరకాలి కదా. ఆయన అనుగ్రహం అనేది అందరికీ దొరకదు. సరే, ఈ మాట మీకు చూపిస్తాను. రోమిలికి రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు అంటాడు, దేవుని యొక్క అనుగ్రహము అంటాడు. చూడండి, 2వ అధ్యాయము 3-4 వచనాలండి. 3-4 వచనాలు. అట్టి కార్యములు చేయవారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకొందువని అనుకొందువా? లేదా దేవుని అనుగ్రహమును మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? ఇది అందరికీ దొరకదండి. అర్థమైందా? దేవుని యొక్క అనుగ్రహము దొరకాలి అంటే సామాన్యులు ఎవరికీ దొరకదట. అవునా? ఈరోజు చూడండి, ఇప్పుడు ఢిల్లీలో మన యొక్క రాష్ట్రపతి కానీ లేక మన యొక్క ప్రధానమంత్రి కానీ గొప్ప గొప్ప అంటే దేశాన్ని పరిపాలన చేసే వాళ్ళందరూ కూడా, గొప్ప వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. ఈరోజు మన రాష్ట్రం యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర యొక్క ముఖ్యమంత్రి గారు ఇప్పుడు పిఎంని కలవాలనుకో, ప్రధానమంత్రిని కలవాలనుకో, ఈయన ఏం చేయాలి? ఎప్పుడు పెడితే అప్పుడు ఇస్తాడు ఆయన. అయ్యా, నేను మీ దగ్గరికి నా సమస్యని చెప్పుకోవడానికి రావాలనుకుంటున్నాను, మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు నేను వస్తాను అని ఈయన ముందు చెప్పాలి. ఇప్పుడు ఆయన ఏమంటాడు? అప్పుడు అది ఎన్ని రోజులు పట్టొచ్చు? ఎన్ని రోజులైనా పట్టొచ్చు, ఆయన ఇష్టం. నాకు ఇప్పుడు సమయం లేదు, నేను ఇతర దేశం వెళ్తున్నాను, నాకు అక్కడ ఉన్నాను, ఒక 4 రోజులు అక్కడ ఉంటాను, తర్వాత వస్తాను, అప్పుడు నేను చెప్తానులే అనొచ్చు. ఎందుకంటే ఆయన ఏమో ఒక్క రాష్ట్రానికి సంబంధించిన వాడు ఏం కాదు కదా, 29 రాష్ట్రాలకు సంబంధించిన వాడు ఎంతమందికి. అలాంటి ఆయన యొక్క కలవడం అంటే, ఆయన అనుగ్రహం కావాలి అంటే అది అందరికీ దొరకదు. ఆలోచించండి. ఈ లోకములో ఒక దేశాన్ని పరిపాలన చేసే ఒక ప్రధానమంత్రి అంటే ఆయన్ని కలవాలంటేనే ఎవరికీ సామాన్యంగా ప్రాప్తి జరగలేనప్పుడు, ఈ లోకాన్ని సృష్టించిన దేవుణ్ణి ఒక మనిషికి ఆయన అనుగ్రహం కావాలి అంటే అంత సామాన్యంగా దొరుకుతుందంటవా? అంత తేలిక కనుక్కోకండి. అందుకని అంటాడు, దేవుని యొక్క అనుగ్రహం కావాలా? ఒక మనిషిని దేవుళ్ళో యేసుప్రభువారు ఆయన దగ్గరికి రావాలి అంటే అది అంత తేలికైనది కాదు కదా. మీకు గత ఆదివారం కూడా చదివించాను ఆ మాటను. సరే, మీకు మరలా చూపిస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 44 వచనమండి. 44 వచనం. నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే గాని ఎవడునూ నా యొద్దకు రాలేడు, అంత్యదినమున నేను వారిని లేపుదును. ఇప్పుడు యేసుప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన చెప్తున్నాడు, నా తండ్రి ఆకర్షించిన వారే నా యొద్దకు వస్తారు కానీ నా తండ్రి ఆకర్షించలేని వారెవరూ నా యొద్దకు రారు. అంటే యేసుప్రభువారిని వెంబడించాలి అంటే తండ్రి యొక్క అనుగ్రహం పొందాలా. దేవుని యొక్క అనుగ్రహంలో అంటే ఆ తండ్రి యొక్క దేవుని అనుగ్రహంలో లేని వారెవరు యేసుప్రభు దగ్గరికి రారు. ఒకవేళ ఎవరైనా వచ్చారంటే వాళ్ళు ఏమీ ఉండలేరు. ఎందుకంటే యేసుప్రభువారి దగ్గరికి చాలా వేల మంది వచ్చారు. ఎందుకు వచ్చారు అంటే వీళ్ళందరూ తండ్రి యొక్క అనుగ్రహంతో రాలేదు. వాళ్ళు ఎందుకు వచ్చారు అంటే వాళ్ళు జబ్బులు పోగొట్టుకోవడానికి, వాళ్ళ బాధలు పోగొట్టుకోవడానికి, వాళ్ళకి కావలసిన ఆహారము దొరుకుతుందని, లేకపోతే ఇహలోక సంబంధమైన మేలుల కొరకు మాత్రమే యేసుప్రభువారి దగ్గరికి వచ్చారు. అవునా? మీకు గత వారం కూడా చూపించాను ఈ మాట, మరలా చూపిస్తాను మీకు. యోహాను సువార్త 6వ అధ్యాయము 25-26 వచనాలండి. 25-26 వచనాలు. సముద్రపుట అద్దరిని ఆయనను కనుగొని, బోధకుడా నువ్వు ఎప్పుడు ఇక్కడికి వచ్చితవని అడుగగా
యేసు మీరు సూచనలను చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొంది ఉండుట వలనే నన్ను వెదుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు ప్రభువారిని సముద్రపు అద్దరును చూశారట. వీళ్ళందరూ సముద్రపు అద్దరును చూడగానే వాళ్ళు యేసు ప్రభువారిని ఒక మాట, అయ్యా బోధకుడా, ఎప్పుడు ఇక్కడికి వచ్చేసావు అని అడిగారట. అప్పుడు యేసు ప్రభువారు అన్నాడు, మీరు నన్ను ఎందుకు వెతుకుతున్నారు? ఈ లోకములో నా దగ్గరికి వస్తే మీకు ఆహారము దొరుకుతుందని మాత్రమే నన్ను వెతుకుతున్నారు, అంతేకాని నేనెవరినో మీరు తెలుసుకోలేదు, నేనెవరినో మీకు తెలుసుకోలేదు. అంటే మీకు ఒక మాట చెప్తాను, మీ అందరికి బాగా పరిచయమే. యేసు ప్రభు వారికి శిష్యులుగా ఎంతమంది ఉన్నారంటారు? 12 మంది ఆయన శిష్యులు, ఇంకా వీళ్ళ కాకుండా ఇంకా 70 మంది శిష్యులు ఉన్నారు. యేసు ప్రభు వారి యొక్క వెనువెంట, అంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయనతో ఉండేవాళ్ళు 12 మంది ఎప్పుడు ఆయన కూడా ఉంటారు. మరి ఈ 70 మంది ఏం చేస్తారు అంటే, యేసు ప్రభు వారు ఏ గ్రామమైనా ముందు వెళ్తున్నాడు అంటే ముందు వీళ్ళు పంపించేవాడు, మీరు ముందు వెళ్ళండి, నేను వస్తున్నాను అని చుట్టుపక్కల ప్రజలందరికీ తెలియచేయండి, వారికి నా మాటలు చెప్తానని చెప్పగానే వీళ్ళు ఇద్దరిద్దరు చెప్పిన 70 మంది కూడా వెళ్ళి యేసు ప్రభు వారు పలానా రోజు పలానా ఊరు వస్తున్నాడు, మీరు ఆయన దగ్గరికి రండి, ఆయన మాటలు వినండి అని 70 మంది కూడా వెళ్ళి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ చాటింపు వేసేవారు, సువార్త అంటే చెప్పేవారు. అప్పుడు ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు కొన్ని 100 మంది 1000 మంది ఆయన దగ్గరికి వచ్చేవారు, అలాగుండేవారు. సరే, ఈ 12 మంది ఈ 70 మంది వీళ్ళు యేసు ప్రభు వారి శిష్యులుగా చేయబడిన వారే కానీ ఈ 12 మంది మాత్రమే ఆయనతో ఉన్నారు, కానీ ఈ 70 మంది మాత్రం ఆయనతో లేరు. ఒకనొకప్పుడు ఈ 70 మంది కూడా యేసు ప్రభు వారిని వదిలేసి వెళ్ళిపోయారు. ఆయన వదిలేసి వెళ్ళిపోయినప్పుడు ఈ 12 మందిని కూడా అడిగాడు, మీరును కూడా నన్ను వదిలిపెట్టి పోవాలనుకుంటే మీరు వెళ్ళిపోవచ్చు అన్నారు. అప్పుడు వీళ్ళు ఏమన్నారు? నీవే నిత్యజీవపు మాటలు కలిగిన వాడువు, మేము ఎక్కడ నేను వదిలిపెట్టి వెళ్ళిపోతాము, మేము నిన్ను వదిలిపెట్టి వెళ్ళము అన్నారు. అప్పుడు ఆయన చెప్పాడు, నా తండ్రి మీ 12 ఏర్పరుచుకున్నాడు మిమ్మల్ని. మీరు 12 మంది నాతో ఎలా వచ్చారో తెలుసా? నా శిష్యులుగా మీరు చేయబడ్డారు అంటే మీ అంతటి మీరు రాలేదు, నా తండ్రి మిమ్మల్ని ప్రతిష్ఠించాడు ఆయన, అందుకే మీరు నాతో ఉన్నారు. అందులో మీలో ఒకడు తప్పిపోయాడు అంటాడు ఆయన. అందుకనే యేసు ప్రభువారితో ఎవరైనా ఉండాలి అంటే ఆ దినాలలో తండ్రి యొక్క ఆకర్షించబడిన వారు, తండ్రి చేత ఏర్పరచబడిన వారు. సరే, ఇప్పుడు యేసు ప్రభువారు భూమి మీద ఉండి ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన దైవజనులు, ఆయన చేత పిలువబడిన దేవుని సేవకులైన వారు ఈరోజు భూమి మీద సేవ చేస్తున్నారు. ఇప్పుడు ఈ రోజున ఈ భూమి మీద దేవుని సేవ చేసే దేవుని సేవకులైన వారు అందరూ కూడా ఇప్పుడు వీళ్ళు ఎవరికి సేవ చేస్తారు? వీళ్ళు ఎవరికి సేవ చేస్తారు? ఇప్పుడు యేసు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడేమో తండ్రి ఆకర్షించిన వారు తన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ తనకు వాక్యం చెప్పాడు. ఇప్పుడు యేసు ప్రభువారు ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ భూమి మీద ఆయన పరిచర్య, ఆ భారము అపోస్తులకి లేక తన సేవకులైన వారికి ఇచ్చాడు. ఇప్పుడు ఈ సేవకులు ఏం చేయాలి అంటే, ఆయన చేత ఎవరైతే ఆకర్షించబడతారో, అంటే యేసు ప్రభు చేత, అంటే ఇప్పుడు యేసు ప్రభు వారు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్మ. ఈరోజు భూమి మీద పరిశుద్ధాత్మ ఉంది. ఈ పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే ఈ లోకంలో ఉన్న మనుషుల్ని పరిశుద్ధాత్మ ఒప్పింపచేస్తుంది, అవునా? సరే, మీకు యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయము, క్షమించండి 16వ అధ్యాయము 8వ వచనమండి. 16:8 ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. ఎవరొచ్చి? పరిశుద్ధాత్మ వచ్చి. పరిశుద్ధాత్మ వచ్చి లోకములో ఉన్న మనుషుల్ని ఒప్పింపచేస్తుందట. దేని విషయంలో? 1 పాపమును గురించి, 2 నీతిని గురించి, 3 తీర్పును గురించి. ఎవరైతే ఈ మూడిటిని ఒప్పుకోగలుగుతారో వీళ్ళలో ఏం జరుగుతుంది? దేవుని యొక్క కార్యం జరుగుతుంది. అంటే మారు మనసు యొక్క కార్యం వీళ్ళ జరుగుతుంది. ఎవరైతే మారు మనసు పొందుతుందో, పరిశుద్ధాత్మ ఎవరినైతే మార్చిందో, ఈ మార్చిన వాళ్ళని అందరిని ఎక్కడ చేరుస్తుంది?
దేవుని యొక్క మందిరంలోకి చేరుస్తుంది. ఇప్పుడు దేవుని యొక్క మందిరంలో వచ్చిన వాళ్ళందరినీ దేవుని యొక్క దైవజనుడు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి అభిషేకించబడి దేవుని వాక్యాన్ని వీళ్ళకు బోధిస్తూ ఉంటాడు. అది దేవుని సేవకుడు తన సొంత మాటలనేమీ చెప్పడానికి అవకాశం లేదు. దేవుని యొక్క దైవజనుడు అనేవాడు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి ఏ మీటింగ్ ఏ కూడికైనా సరే దేవుని ఆత్మ ద్వారా పలకాలి, దేవుని ఆత్మ చేత చెప్పాలి, సామాన్యంగా మాటలు కాదు. ఈ రోజున దేవుడికి ప్రతినిధిగా నిలబడి చెప్తున్నారు అంటే, దేవుని యొక్క దైవజనుడు అంటే వాడు దేవుడికి ప్రతినిధి. వాడు ఏం చేసినా అంటే వాడు చెప్పేది సరైనది కాకపోయినా దాని అన్నిటికీ బాధ్యుడు ఎవడంటే వాడే. దేవుని చేత పిలువబడిన దేవుని సేవకుడు దేవుని ప్రజలను కానీ సరైన రీతిగా బోధించలేదు అంటే మొదట శాపం వాడు అనుభవించాల. అందుకని అంటాడు, బోధకులైన మీకు మరి కఠినమైన తీర్పు అంటాడు. నా పక్షంగా నువ్వు నిలబడుతున్నావు అంటే నువ్వు బోధించవలసింది నా సన్నిధిలో, అంటే నా వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా నువ్వు చెప్పాలంతే. దీంట్లో ఏమాత్రము కూడా బ్రతిమాలడు అంటే రాజీ పడేట్లు బోధించకూడదు. యేసుప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు బోధించాడట. సరే, ఆయన ఎలా బోధించాడో మీకు ఒక మాట చూపిస్తాను. మత్తయి సువార్త. యేసుప్రభువారు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన బోధించినప్పుడు ఆయన ఎలాగ బోధించాడు అంటే ఆయన బోధ విని వారందరూ కూడా భయపడ్డారు. ఆయన ఎందుకు అంటే ఆయన అందరిలాగా బోధించలేదు. ఆయన యోహాను సువార్త మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 28, 29 వచనాలు. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించెను. యేసుప్రభువారు బోధ ఎలా బోధించాడట? అధికారము కలిగిన వారిగా బోధించారట. మరి శాస్త్రులు ఎలా బోధించారట? అంటే అధికారం లేకుండా బోధించారు. అధికారంతో చెప్పడం వేరు, అధికారం లేకుండా చెప్పడం వేరు. అర్థమైందా? అంటే ఇప్పుడు మీ ఇంటికి ఎవరైనా ఒక పని మనిషిని పెట్టుకున్నారనుకో, పని మనిషిని పెట్టుకున్నప్పుడు సరిగా పని చేయలేదనుకో, మీరేమంటారు? బతిమాలుతారా? మరి ఎలా ఏం చెప్తారు? ఎలా చెప్తారు? మామూలు చెప్పు. అర్థమైందా? ఎంత కోపంతో చెప్తావు. నెల రాబోతున్న జీతం తీసుకుంటున్నావు, ఏం ఆ మాత్రం పని చేయవా అని మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. ఈ రోజుల్లో అంటే ఒకప్పుడు పని వాళ్ళు అయితే అలా పడేవారు. ఇప్పుడు పని వాళ్ళు ఒక్క మాట అంటే రెండో రోజునే నీ పని మానేస్తున్నారు. ఎందుకంటే చత్తారు, మనం లేకపోతే వాళ్ళు పని చేసుకోలేరని వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇప్పుడు పని వాళ్ళు ఎలా చేసుకుంటున్నారు మనుషులు? వాళ్ళు ఏమీ అంటలేదు, బాబు మీ ఇష్టం, మీరు ఎంత చేస్తే అంతే చేయండి, మీరు వచ్చినంతే చేయండి. లేకపోతే ఏం చేస్తున్నారు? ఈరోజు గట్టిగా మాట్లాడమంటే రేపు రావడం మానేస్తున్నారు. మన పని ఆగిపోతుంది. వాళ్ళు రాకపోతే మనం పని చేసుకోలేము. ఆయన బ్రతిమాలు తెచ్చుకోవాల్సి వస్తుంది. ఒకప్పుడు అలా ఉండేది కాదు. ఆలోచించండి. ఎందుకు అంటే అధికారము కలిగిన వాడు ఆయన అధికారము కలిగిన వాడిగా ఆయన ప్రకటించాడు. ఆయన మాటలను ఆయన చెప్పేటప్పుడు ఎప్పుడూ కూడా బ్రతిమాలు చెప్పలేదు. శాస్త్రులు పరిశీలి ఎలా చెప్పారో తెలుసా? వాళ్ళనంటే ఏమైపోతారో, అంటే వాడు ఎక్కడ దేవుని మందిరానికి రారో, లేక ఎక్కడ మనకి ఇవ్వాల్సిన ఇవ్వకుండా మానేస్తారేమో అని అధికారంతో ఎప్పుడు చెప్పలేదు. వాళ్ళని ఎలా చెప్పారు అంటే, మీరు ఎలాగున్నా పర్లేదు, మీరు ఏం చేసినా పర్లేదు, కాబట్టి మీరు మాకు ఇవ్వాల్సిన మాత్రం మీరు ఇస్తే మాకు చాలు అని వాళ్ళు బ్రతిమాలుకుని బోధించారు. కానీ యేసుప్రభువారి బోధ అలాగ బోధించలేదు. ఉన్నది ఉన్నట్లుగా అధికారంతో చెప్పాడు. ఆయన అధికారం, ఆయనే దేవుడు. మనుషులతో ఆయన మాట్లాడేటప్పుడు ఎక్కడ బుజ్జగించినట్టు మాట్లాడలేదు. ఆయన ఏదైనా ఖచ్చితంగా చూపించేవాడు. ఆయన యేసుప్రభువారికి ఏమి మొఖమాటం ఉండేది కాదు. ఎవరితోటైనా అలాగే మాట్లాడేవాడు. ఆయన ఏది చెప్పాలనుకుని అలాగే చెప్పేవాడు. ఆఖరికి యేసుప్రభువారిని చంపేసేటప్పుడు ఆ పిలాతు దగ్గర తీసుకెళ్ళినప్పుడు పిలాతు దగ్గర కూడా అదే చెప్పాడు. ఆయన నువ్వన్నట్టే నేను సత్యాన్ని అన్నాడు. పిలాతు అన్నాడు, యేసు నేనెవరినో నీకు తెలుసా అని అడిగాడు. ఏమన్నాడు ఆయన?
నేను ఎవరినో నీకు తెలుసా, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా అని అడిగాడు. అప్పుడు చెప్పాడు ఆయన, నువ్వు ఎవరివైతే నాకేంటి, నా తండ్రి చేత నువ్వు అధికారం పొంది ఉన్నావు కాబట్టి నీకు నా మీద అధికారం ఉంది. నా తండ్రే నీకు ఆ అధికారం ఇవ్వకపోతే నా మీద నీకేమాత్రం అధికారము లేదు. నా ప్రాణమును పెట్టడానికి నాకు అధికారం ఉంది, దాన్ని తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉంది. ఈరోజు నా ప్రాణాన్ని తీసే అధికారం నీకు ఎవరిచ్చారు అంటే నా తండ్రి నీకు అనుగ్రహించాడు. నా తండ్రే ఆ అధికారం నీకు ఇవ్వకపోతే నా ప్రాణాన్ని తీసే అధికారం నీకేమీ లేదు. అందుకని పిలాతు అన్నాడు, నిన్ను రక్షించాలన్నా నిన్ను చంపాలన్నా నా చేతిలోనే ఉందన్నాడు. యేసుప్రభు అన్నాడు, నువ్వు నన్ను రక్షించడం ఏంటి, నువ్వు నన్ను చంపడం ఏంటి, నేను చావాలన్నా నేను బ్రతకాలన్నా నా తండ్రి చేతిలో ఉందన్నాడు ఆయన. ఆయన ఎవరి దగ్గర ఎప్పుడు భయపడలేదు, జంకలేదు ఆయన. కాబట్టి ఒక దేవుని సేవకుడు అనేవాడు పరిశుద్ధ ఆత్మచేత అభిషేకించబడినప్పుడు ఉన్నది ఉన్నట్లుగానే చెప్తాడు. ఇంకక్కడ ఏమీ బ్రతిమాలినట్లుగా కానీ బుజ్జగించినట్లుగా కానీ ఆయన ఎప్పుడు చెప్పడనమాట. ఎందుకంటే యేసు ప్రభువారు వీళ్ళకి అలాంటి అధికారం ఇచ్చాడు ఆయన. అందుకని అంటాడు, మనం అధికారం కలిగిన వారట. దేని మీద అధికారం అంటే యేసు ప్రభువారికి ఎలాంటి అధికారం ఉందో ఆ అధికారాన్ని తన చేత పిలువబడిన దాసులైన వారికి అధికారం ఇచ్చాడు. అందుకని ఆ అధికారం చేత వీళ్ళు వాక్యాన్ని బోధిస్తారనమాట. యేసు ప్రభువారు శాస్త్రుల వలె, పరిసయ్యుల వలె, సద్దుకయ్యుల వలె ఆయన బోధించలేదు. ఈనాడు అనేక మంది ఉన్నారు. ఎలాగ బోధిస్తున్నారు తెలుసా? మనుషుల్ని బుజ్జగించుకుంటూ బోధిస్తున్నారు. కారణం ఏంటి తెలుసా? వాళ్ళు ఎక్కడ మానేస్తారో, ఎక్కడ దేవుడి మందిరానికి రారో, ఎక్కడ దూరం అయిపోతారో, వీళ్ళగానే దేవుడి మందిరానికి రాకపోతే, వీళ్ళ గుడికి రాకపోతే మనం ఎలా బ్రతుకుతాం? మనం వచ్చిందే బ్రతుకుదేరు కొరకు కదా, మనకేంటి ఈ పరిస్థితులు? కాబట్టి వాళ్ళందరినీ బ్రతిమాలుకుంటారు. అర్థమైందా? కానీ నిజమైన దేవుని సేవకుడనేవాడు పరిశుద్ధాత్మచేత ప్రేరేపించబడి ఉన్నది ఉన్నట్లుగా పలుకుతారన్నమాట. అందుకనే ఈ రోజుల్లో దైవ కృప అందరికీ దొరకదండి. మనం ఎంత ప్రార్థన చేసినా, అందుకే కదా ఈ రోజు వరకు మన కుటుంబాల కోసం మనం ప్రార్థన చేస్తున్నా. ఎందుకంటే దేవుడు దొరుకుతా లేదు. అందుకని అంటాడు, దేవుడు మాట వినకపోతే, దేవునికి తృణీకరిస్తే అలాంటి వారికి ఎవ్వరికీ దేవుడు దొరకడం. సరేనా? సరే, మీకు ఈ మాట చూపిస్తాను. మొదటి సమూయేలు రాసిన గ్రంథము, సమూయేలు రాసిన మొదటి గ్రంథము 3వ అధ్యాయము. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 3వ అధ్యాయము మొదటి వచనమండి. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. ఏమండి, ఆ మాటను అర్థం చేసుకోండి. యాజకుడు ఉన్నాడు, ఏలీ ఉన్నాడు. ఇశ్రాయేలీలు దేవునికి ప్రథమ సంతానము, అబ్రహాము యొక్క సంతానం ద్వారా జన్మించిన వారు. వారు వాగ్దాన పుత్రులు అయినప్పటికీ కూడా వాళ్ళు ఎంత వాగ్దాన పుత్రులైనా, లేక ప్రధాన యాజకుడైన ఏలీ ఉన్నా, దేవుడు మాత్రం వీళ్ళతో మాట్లాడడం మానేశాడు. ఆయన వాక్కు ప్రత్యక్షమవుతలేదు, ఆయన ప్రత్యక్షత వాళ్ళకి తరచుగా వస్తలేదన్నమాట. చూడండి, నేను అంటాను, మీరు బైబిల్ గ్రంథాన్ని చదివితే ఈ సమూయేలు రాసిన ఈ గ్రంథములో ఈ 2వ అధ్యాయములో దేవుని మహిమ వారి నుండి పోయిందంట. అవునా? చెప్పింది కదా అమ్మ. చూడండి, ఆ మాట మీకు చదువుదాం, ఒక్కసారి మీకు చూపిస్తాను. 2వ అధ్యాయము, సమూయేలు రాసిన మొదటి గ్రంథము 2వ అధ్యాయము. ఆయనకి ఇకాబోదు అని పేరు పెట్టింది. ఆమె పేరు పెట్టినప్పుడు ఆమె ఇక్కడ ఆ మాట చెప్పిందన్నమాట. సరే, మీకు చూపిస్తాను. ఆ స్త్రీ ప్రసవించుచుండగా 24 అండి 25 చదవండి. 4:21 చదవండి. దేవుని మందసము పట్టబడినదన్న సంగతిని, తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతియు తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేల్లో నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఇకాబోదు అని పేరు పెట్టెను. సరే, ఇకాబోదు అంటే దేవుని ప్రభావము, లేక దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క వాక్కు అక్కడ పోయింది.
మీరు చూడండి, మొదటి సమూయేలు రాసిన గ్రంథం దగ్గర నుంచి ఈ 4వ అధ్యాయం దగ్గర నుంచి 2వ గ్రంథము కానీ, మొదటి రాజులు కానీ, మరి మరలా ఎన్నో సంవత్సరాల తర్వాత వీళ్ళకి మరలా దేవుని యొక్క ప్రత్యక్షత వీళ్ళకి దొరకలేదండి. సౌలు పరిపాలన చేశాడు, దావీదు పరిపాలన చేశాడు, తన కుమారుడైన సొలొమోను పరిపాలనకు వచ్చిన తర్వాత, మందిరము కట్టబడిన తర్వాత అప్పుడు దేవుని మహిమ అప్పుడు దిగి వచ్చింది. అంతవరకు దేవుని యొక్క ప్రభావము మరలా వీళ్ళ మధ్యకి రాలేదు. చూడండి, అందుకనే దేవుని యొక్క కృప అంటే అంత తేలిక కాదండి. చాలామంది అనుకుంటున్నారు యేసుప్రభువారు నమ్ముకోవడం పెద్ద కష్టమేముందండి అనుకుంటున్నారు. ఆయన అందరికీ దొరకడండి. చాలామంది అనుకుంటున్నారు యేసుప్రభువారు నమ్ముకోవడం ఏదో వాళ్ళకి సులభం అనుకుని, ఏదో యేసుప్రభువారు నమ్మేసుకోవడం పెద్ద క్షణాలతో అయిపోతుందని. ఆయన దొరకడం అందరికీ దొరకడం. ఎంత మీరు మొరపెట్టండి, ఎంత ప్రార్థన చేయండి, దేవుడి యొక్క కృప పొందితేనే కానీ వారు దేవుని సన్నిధికి రాలేరండి. సరే, మీకు ఈ మాట చూపిస్తాను. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను దేవుని కృప వలన మాత్రమే నేను రక్షించబడ్డాను. నిజంగా దేవుని యొక్క ఏర్పాటు అది నా పక్షంగా, నా అంతటైతే నేను మారలేదు అంటున్నాడు ఆయన. గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 15 వచనమండి. ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవునికి దేవుడు సరే, తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు ఆయన కృపచేత ప్రతిష్ఠించుకున్నాడు. ఆయన కృపచేత నన్ను రక్షించాడు. ఈ రక్షణ భాగ్యం అనేది అందరికీ కలగదండి. ఈరోజు మీకు ఒక మాట చెప్తాను. ఈరోజు మన భారతదేశం యొక్క జనాభా 140 కోట్ల మంది అయిపోయారు. 140 కోట్ల మంది అయ్యారు ఈరోజు భారతదేశం జనాభా. ఇందులో యేసుప్రభువారిని నమ్మిన యొక్క పర్సంటేజ్ ఎంత ఉందంటారు? ఎంతండి? ఈ 140 కోట్లలో యేసుప్రభువారిని నమ్మిన వారి యొక్క పర్సంటేజ్ ఎంత ఉందంటారు? ఇప్పుడు చెప్తుంటారు కదా, జనాభా లెక్కలు రాసినప్పుడు ఎవరు ఏ మతంలో ఎంతమంది ఉన్నారు, ఈరోజు ఎవరిమంది ఉన్నారు. ఈరోజు మీకు ఒక మాట చెప్తాను. ఈరోజు బీజేపీ వారికి ఎందుకు అంత ధైర్యం వచ్చేసింది వాళ్ళకి? ఇప్పుడు సెంట్రల్ మేమే పిఎం అని ఎందుకు చెప్తున్నారు వాళ్ళు అంటున్నారా లేదా? ఇప్పుడు జరిగిన ఎలక్షన్లో కల్లా మెజారిటీ ఎవరిది? బీజేపీదే. ఎందుకు మెజారిటీ వీళ్ళు సంపాదించారు? అది వాళ్ళ టార్గెట్ అంతా ఏంటంటే, హిందూ దేశంలో హిందువులే ఎక్కువ ఉన్నారు. క్రైస్తవుల యొక్క పర్సంటేజ్ ఎంత ఉందో తెలుసా? 5% కూడా లేదు. మన భారతదేశంలో వారికన్నా ధైర్యం అంతా ఏంటంటే, క్రైస్తవులు 5%, మరి మైనారిటీ ముస్లింలు అనేవారు 15% ఉన్నారట. 80% హిందువులే ఉన్నారు భారతదేశంలో. అంటే 100కి 80% హిందువులు ఉంటే 20%, 5% ఏమో క్రైస్తవులు, 15% ఏమో ముస్లింలు ఉన్నారట. అంటే ఎంతమంది ఉన్నట్టు? ఎంత తక్కువ చూడండి అసలు. ఏదో అనుకుంటున్నారు. దేవుని యొక్క అనుగ్రహం పొందడం అంటే ఇది సామాన్యం కాదండి. దేవుని కృప పొందడం అంటే చాలామంది అనుకుంటున్నారు ఇదేదో చీపు, అంటే ఎలాగైనా యేసుప్రభు దొరికేస్తాడని. యేసుప్రభు అందరికీ దొరకడు. మీరు చూడండి, ఈ లోకంలో ఎంతోమంది డబ్బు ఉన్నవారు, ఎంతో ఆస్తుపరులు, ఎంతో తెలివితేటలు జ్ఞానం కలిగిన వారు, ఇన్ని కోట్ల మంది ఉన్నా వాళ్ళకెవరికి యేసుప్రభు దొరకలేదు. దేవుడి యొక్క అనుగ్రహం ఎవరికి దొరికిందో తెలుసా? చాలా తక్కువ మందికి. అదేనా చాలా ఎంతో దేవుని యొక్క అనుగ్రహం పొందిన వాళ్ళకి మాత్రమే. అందుకని అంటాడు, నేను ఎన్నోసార్లు మీకు చూపించాను, దేవుని కృపకు పాత్రుడు అవ్వాలి అంటే ఆ తండ్రి యొక్క స్వాధీనంలో ఉందట. అందరూ రక్షణ పొందలేరండి. అందుకని బైబిల్ గ్రంథాలు అంటాడు, ఆదిలోనే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు.
సరే, అవునా? సరే, మీకు ఈ మాట చూపిస్తాను. అపొస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన రెండవ పత్రిక, రెండవ అధ్యాయము 13వ వచనం అండి. 2:13. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకును గనుక. చూసారా, దేవుని ఏర్పాటు ఎప్పుడు జరిగిందంట? ఆది నుండి. అంటే ఆది అంటే ఇంకేమీ లేదన్నమాట. అంటే మనం యేసుప్రభువుకి ఎప్పుడు తెలుసు? ఆది అంది. అంటే మన తల్లి గర్భంలో పడకముందే తెలుసు. అంటే మన అమ్మా నాన్న పెళ్లి చేసుకోకముందే వాళ్ళకి పుడతామని కూడా దేవుడికి తెలుసు. మనం ఎవరమో ఆయనకి తెలుసు. చూడండి ఎంత దేవుడి ఏర్పాటు. దేవుణ్ణి నమ్మారు అంటే, దేవుని ప్రజలుగా చేయబడ్డారు అంటే ఇంత సామాన్యమైన విషయం కాదు. ఈరోజు మనమే చెప్తున్నాం, దేవుడి బిడ్డలు అనుకునే వాళ్ళే ఈ రోజున 5% ఉంటే ఈ 5%లో 4% కూడా నిజమైన క్రైస్తవులే కాదని చెప్తున్నాం. ఎందుకు కాదు అంటున్నాం అంటే, సగం లోకం సగం దేవుడు. ఈ 5లో కూడా ఎలాగున్నారు క్రైస్తవులు అంటే, సగం లోకం సగం దేవుడు. దేవుడి కోసం నిజంగా జీవించేవాళ్ళు 5%లో 1% కూడా ఉండడం కూడా చాలా కష్టమే. చూడండి ఎలాగున్నారు. ఇందులో కూడా గ్రేడింగ్ చేస్తే ఇక పరలోక రాజ్యంలో ప్రవేశించేది ఎంత తక్కువ మంది చేరతారో చూడండి. మనందరికీ తెలుసు కదా, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుంచి బయలుదేరినప్పుడు ఎన్ని లక్షల మంది అట? కాల్బలం అంటే 20 సంవత్సరాలు పైబడి 58 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరూ కూడా సైన్యములో చేర్చబడిన వారు. కాల్బలం అన్నమాట. 6,03,550 మంది కాల్బలం బయలుదేరారు. అంటే వారి భార్యలు కానీ, వారిని కన్న తల్లిదండ్రులు కానీ, వారి పిల్లలు కాకుండా, అంటే వీళ్ళందరినీ లెక్కేసుకుంటే రమారమి 70-80 లక్షల మంది జనం బయలుదేరారు అక్కడ ఆ రోజున. ఇన్ని లక్షల మంది బయలుదేరినప్పుడు కనాను దేశానికి ఎంతమంది చేరారంటారు? ఈ కాలబలంలో 2 మాత్రమే చేరట. అసలు ఈ 2ని మనం నిష్పత్తి కడితే లక్షకి 1 మందినైనా ఒకరైనా అయ్యారా? 3 లక్షలకి 1. చూడండి, 6 లక్షల్లో 2 చేరారు అంటే ఎంత తక్కువ. అంటే ఇంక అలా లెక్కేసుకుంటే 100కి, 1,00,000కే లేనప్పుడు ఇంక 100కి ఎక్కడ ఉంటారు చెప్పండి. ఇంకా ఈనాడు దేవుని యొక్క ప్రజలు అనేవారు కూడా ఎంత తక్కువ మంది పరలోకం తెలుసు. అందుకని బైబిల్ గ్రంథంలో అంటాడు, ఇరుకు మార్గంలో ప్రవేశించేవారు చాలా తక్కువ, చాలా తక్కువ. విశాలమైన మార్గంలో వెళ్ళిపోతున్నారు, ఇరుకు మార్గంలో ప్రవేశించేవారు బహు తక్కువ మంది. అందుకనే దేవుని యొక్క కృప పొందడం అంటే అంత సామాన్యం కాదండి. అందుకని బైబిల్ గ్రంథంలో అంటారు, ఆయన కృప పొందెను, ఆయన కృప పొందెను అంటే ఎంతోమంది ఉన్నా అందరికీ ఆయన కృప పొందే యోగ్యత దొరకలేదు. బహు కొద్ది మంది మాత్రమే ఆయన కృపను పొందగలిగారు. ప్రియ సహోదరి సోడా, ఈరోజు నిజంగా నువ్వు నేను రక్షించబడ్డాము అంటే, నిజంగా దేవుడు మనల్ని రక్షించాడు అంటే, మనం యేసు ప్రభువుని నమ్ముకోగలిగాము అంటే అది ఆయన మనకు అనుగ్రహించిన భాగ్యం. అది నేను ఎన్నోసార్లు మీకు చెప్పాను, యెహోవా తమకు దేవుడు కాగలిగిన జనులు ధన్యులట. దేవుడు అందరికీ దొరకడండి. ఈ యేసు ప్రభువారిని నిజంగా ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళు చాలా ధన్యులు. కానీ లోకానికి ఎలా కనపడుతుందో తెలుసా? యేసు ప్రభువారిని నమ్మడమే వాళ్ళకి ఎంతో వెర్రితనంలా కనపడుతుంది. వాళ్ళు అనుకుంటున్నారు, మేము యేసు ప్రభువారిని నమ్మడం ఏంటి, మేము దేవుడి దగ్గరికి వెళ్ళడం ఏంటి, ఆయన మాకేటి అనుకుంటున్నారు. చూసారా, ఎందుకు అలా అనుకుంటున్నారంటే దేవుని యొక్క అనుగ్రహం వారికి దొరకలేదు కాబట్టి వాళ్ళు దేవుని కృపకు అపాత్రులుగా చేయబడ్డారు. దేవుని కృప అందరికీ కలగదు. అందుకనే ఇన్ని కోట్ల మంది జనాభాల్లో ఈనాడు లెక్కేసుకుంటే ఎంతమంది దేవుని యొక్క కృప పొంది ఉంటారు వాళ్ళు. ప్రియ సహోదరి సోడా, ఈ రోజున దేవుడు అంటున్నాడు, మనం దేవుడు కృపను పొందగలిగాము అంటే అది ఆయన తండ్రి చేత ఆకర్షించబడ్డాం. అది భూమి పునాదులు వేయబడక ముందే దేవుడు మనల్ని ప్రతిష్ఠించుకున్నాడు. అందుకే దేవుడు మనల్నే ఏర్పరచుకున్నాడు.
ఉన్నవాళ్ళు ఎవరిని ఏర్పరచుకోలేదు. ఎన్ని రోజుల నుంచి మనం ప్రార్థన చేసినా, మన భర్త కోసం ప్రార్థన చేసినా, పిల్లల కోసం ప్రార్థన చేసినా, నా తల్లిదండ్రుల కోసం ప్రార్థన చేసినా, వాళ్ళ దేవుని యొక్క అనుగ్రహంలో లేకపోతే నువ్వు ఎంత ఏడ్చినా నువ్వు వారిని మార్చలేవు. నేను ఎంతోమందిని చూశాను, ప్రార్థన చేసేవాళ్ళు చచ్చిపోయారు కానీ వాళ్ళు మాత్రం మారలేదు. ఎందుకు మారలేదు అంటే దేవుడు అలాంటి వారికి తన అనుగ్రహం దొరకాలని దేవుడు వాళ్ళకి ఏం అనుగ్రహించలేదు. ఇది అందరికీ దొరకదు. అందుకనే యేసు ప్రభువుని మనం కలిగి ఉన్నాము అంటే ఇది ఎంతో గొప్ప ఆధిక్యత. మనకు తెలుసు కదా, మన బైబిల్ గ్రంథాన్ని ఎన్నోసార్లు చదువుతూ ఉంటాం కదా, లోకం దృష్టిలో ఏదైతే ఘనమైనదో అది దేవుని దృష్టిలో ఘనహీనమైనది, నీచమైనది. ఏది దేవుని దృష్టిలో ఘనమైనదో అది లోకం దృష్టిలో నీచమైనది. అంతే. దేవుని యొక్క విలువ తెలుసుకున్న వాళ్ళందరూ కూడా లోకం దృష్టిలో నీచంగానే కనపడతారు. కానీ దేవుని దృష్టిలో లోకంలో ఎంత జ్ఞానులైనా, ఎంత తెలివైన వారైనా, ఎంత సంపాదించుకున్న వాళ్ళైనా దేవుని దృష్టిలో వాళ్ళు చాలా అసహ్యులు దేవుడికి. అందుకనే అలాంటి వాళ్ళని దేవుడు ఎప్పుడు కూడా రక్షించడు, మార్చడు, వాళ్ళకు దొరకడు కూడా దేవుడు. సరే, మీకు ఈ మాట చూపిస్తాను. యాకోబు రాసిన పత్రికలో ఇక్కడ యాకోబు ఒక మాటను ఆయన జ్ఞాపకం చేశాడు. ఆయన ఏం జ్ఞాపకం చేశాడో మీరు చూపిస్తాను. క్షమించండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం అండి. 5:5 పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దేన మనసును వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు అహంకారం కలిగిన వారిని ఎవ్వరినీ దేవుడు తన కృప చూపించడు. ఈరోజు మనిషి యొక్క అహంకారం ఏంటో తెలుసా? వాళ్ళకి డబ్బు ఉందని, వాళ్ళకి ఆస్తి ఉందని, వాళ్ళకి పేరుందని, ఈ లోకంలో వాళ్ళకి కలిగిన దాన్ని బట్టి దేవుడు నమ్ముతలేదు. అహంకారం వాళ్ళకి. దేవుడు అంటున్నాడు, నీ అహంకారం ఎంత నా దగ్గర, నువ్వు నమ్మితే ఏంటి, నమ్మకపోతే ఏంటి? దేవుడు అంటున్నాడు, నా కృప నీకు దొరకదు, నా కృప నీకు దొరకదు, నేను నీకు దొరకను. దేవుడు అందరికీ దొరకడండి. దేవుడు దొరకాలి అంటే ముందు ఆ మనిషి ఏం చేయాలి తెలుసా? మరి ఆలోచించండి. ఒకడు దొరకాలంటే కాదు, ఇంకొక మాట, వాడు దొరకాలంటే మనం ఏం చేయాలా? వెదకాలి కదా. నువ్వు వెదకడమే లేనప్పుడు దేవుడు నీకెలా దొరుకుతాడు? ఆ వెదికే మనసును కూడా దేవుడు అనుగ్రహిస్తేనే కానీ నీకు దొరకడు. ఆ మనసు దేవుడు కలిగించాలి. ఆ పరిశుద్ధాత్మ నిన్ను ఒప్పిస్తేనే కానీ మనిషి మారడం అనేది అంత తేలిక కాదండి. అందరినీ దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఒప్పించదు. ఇప్పుడు తెలుసుకో, నువ్వు నేను ఎంత గొప్పవారమో. ఇన్ని కోట్ల మంది జనాభాలో దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు అంటే మనం ఎంత గొప్పవాళ్ళు. దేవుని దృష్టిలో మనం ఎంత గొప్పవాళ్ళం అయితే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఏ లోకంలో ఉన్న ఆస్తుపాస్తులు వీటిని బట్టి కాదు. అవి ఉంటాయి, పోతాయి. అవి చచ్చేటప్పటికి ఏవి కూడా రావు, ఏమి పట్టుకెళ్ళగలరు. ఈ లోకంలో ఉన్నంత వరకే. అందుకనే నిజంగా మనం బ్రతికినంతకాలం, ప్రభువా అసలు నువ్వు నన్ను నీ బిడ్డగా చేసుకోవడమే నాకు ఒక గొప్ప వరం అన్నమాట. నన్ను రక్షించడమే నాకు గొప్ప వరం. నాకు నువ్వు దేవుడిగా దొరకడమే నాకు గొప్ప వరం. ఇంకెంతకంటే నాకేం కావాలో చెప్పు. నీ కృపకు నన్ను పాత్రుడిగా చేసావు. కాబట్టి దేవుని కృప అనేది ఇది అందరికీ ప్రాప్తమయ్యేది కాదు. అందరినీ దేవుడు రక్షించడు. ఆయన ఏర్పాట్లో అనాది కాలంలోనే ఇది జరిగిపోయింది. అందుకని అంటాడు, జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తులో దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడట. మనందరినీ భూమికి పునాదులు వేయకముందే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడట. మనం ఎవరమో ఆయనకు తెలుసు. మనం అందరం ఎవరమో తెలుసా? ఆయనలో నుండే మనం వచ్చాం. ఆయనలో నుంచే వచ్చాం మనందరమే. మనం ఆయనలో నుంచి వచ్చాం కాబట్టి మనం అందరం కూడా ఆయనకి తెలుసు. మనం ఎవరమో ఆయనకి తెలుసు. అందుకని బైబిల్ గ్రంథంలో అంటాడు, నువ్వెవరవో నువ్వు పుట్టక ముందే నీ గురించి చెప్పగలిగిన దేవుడు భూమి మీద. నువ్వెవరవో చెప్తాడు ఆయన. అందుకనే ఈ రాత్రి దేవుడు అనేది ఏంటో తెలుసా?
నా కృపకు నిన్ను పాత్రుడిగా చేశాను. నా కృప అందరికీ దొరకదు. నువ్వెంత ప్రార్థన చేసినా నేను దొరకను వాళ్ళకి. నేను వాళ్ళకు దొరకాలి అంటే వాళ్ళు నా ఏర్పాటులో ఉండాలా. నా ఏర్పాటులో లేకపోతే నేను వాళ్ళకు దొరకను. నేను ఒక వ్యక్తి గురించి నేను విన్నానన్నమాట. చాలా మంచి వ్యక్తి అయినా ఎంత మంచివాడు అంటే తన కుటుంబాన్ని మంచిగా చూసుకుంటాడు. ఎవరైనా తన దగ్గరికి ఎంత కష్టమని వస్తే సహాయం చేయకుండా మాత్రం పంపించడు. ఆయన చాలా మంచి లోకములో అంటే ఒక దేవుని బిడ్డకి ఎన్ని లక్షణాలు అయితే ఉన్నాయో అన్ని మంచి లక్షణాలు ఆ వ్యక్తికి ఉన్నాయి. కానీ ఆయనకి లేనిదేంటి అంటే యేసు ప్రభువారిని రక్షకుడిగా అంగీకరించలేదు. నేను అడిగాను, అయ్యా మీరు చాలా మంచివారు, మీ గురించి అందరూ ఇంత మంచి సాక్ష్యాన్ని చెప్పారు, కానీ ఒక చిన్న పని చేయండి. ఏంటో తెలుసా? ఈ లోకంలో మీరు చేస్తున్న ఈ మంచి పనులన్నిటి వల్ల మీరు స్వర్గంలోనికి మాత్రం ప్రవేశించలేరు. మీరు అనుకుంటున్నారు ఇలాంటి దాన ధర్మాలు చేయడం వల్ల, ఇలాంటి మంచి కార్యాలు చేయడం వల్ల రాబోయే దినాల్లో దేవుడి రాజ్యంలోనికి నేను ప్రవేశిస్తానని మీరు అనుకుంటున్నారు. దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలి అంటే మీ మంచి పనుల వల్ల మీరు రాజ్యంలో ప్రవేశించలేరు. దేవుడి రాజ్యంలో ప్రవేశించాలి అంటే మొట్టమొదటిగా మీరు యేసు ప్రభువును నమ్ముకోండి చాలు. ఇది ఒక్కటే చేయండి. మీరు యేసు ప్రభువా, నేను పాపిని, జన్మతః పాపాత్ముని, కర్మ పాపము చేసిన వాడిని, నన్ను క్షమించి నీ బిడ్డగా నన్ను అంగీకరించు తండ్రి అని చిన్న ప్రార్థన చేయండి అన్నాను. ఆయన ఏమన్నాడు తెలుసా? మీరు ఏదైనా చెప్పండి కానీ ఆ మాట మాత్రం చెప్పొద్దు అన్నాడు. ఇంత మంచివాడు, లోకంలో ఇంతమందికి సహాయం చేసే వ్యక్తి, మరి యేసు ప్రభువుని నమ్ముకోవడానికి ఏంటని కష్టం అంటే ఆ మాట మాత్రం చెప్పొద్దు అన్నాడు. ఎంత మంచివాడైతే మాత్రం లోకంలో దేవుడు దొరకాలగా. మనమందరం అనుకుంటాం అతను చాలా మంచోడండి అంటావు. నీకు నాకు మంచోడు, కానీ దేవుడికి మంచోడు అవ్వాలిగా. అర్థమైందా? దేవుని దృష్టికి మంచివాడై ఉండాలన్నమాట. దేవుని దృష్టికి మంచివాడై ఉండాలా. ఎవరైతే దేవుని దృష్టిలో మంచివాడవుతాడో వారికి మాత్రమే ఆయన అనుగ్రహం కలుగుతుంది. ఆయన అనుగ్రహం అందరికీ కలగదు. ఆయన అనుగ్రహం కలగాలి అంటే ఇది పుట్టక ముందే నిర్ణయించే దేవుని యొక్క ఆ సంకల్పం అది. కాబట్టి ఈ రాత్రి మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. గత వారం మీకు చెప్పాను, దేవుని కృప ఎవరైతే పొందుతారో ఆ కృప పొందిన వాళ్ళకి ఎన్నో రకాలైన మేలులు జరుగుతూ ఉంటాయి. ఒకటి ఆత్మ సంబంధమైన మేలు, రెండు భౌతిక సంబంధమైన మేలు. ఈ రెండు మేలు జరుగుతాయి. యేసు ప్రభువారిని నిజముగా ఆయన కృపకు పాత్రులుగా చేయబడిన వారందరికీ ఆయన రెండు రకాలైన మేలులు చేస్తాడు. ఒకటి ఆత్మ సంబంధమైనవి, రెండు శరీర సంబంధమైనవి. సరే, ఈ కృపకు పాత్రుడు అవ్వాలి అంటే మీకు గత వారం కొన్ని విషయాలు చెప్పాను. మీకేమైనా గుర్తుందంటారా? ఆయన కృప మనల్ని ఏం చేసిందో చెప్పాను. నీకేం గుర్తులేదా? పోయిన బైబిల్ స్టడీ నుంచి ఈ బైబిల్ స్టడీకే మీరు మర్చిపోతే ఇంక వాక్యం మీకెక్కడ ఉందంటారు. ఎంతసేపు గంటలు మీకు చెప్పి ఎందుకు చెప్తున్నానంటారు? ఏదో ఆయన చెప్పాడు, మనం విన్నాము. అది మన పని ఏంటో తెలుసా? ఆయన అలాగే చెప్తూ ఉంటాడు. గుడికి వచ్చాం కాబట్టి ఆయన చెప్తాడు, విన్నాం, అంతే. వినేది ఎందుకో తెలుసా? అది నీ హృదయంలో ఉంచుకొని దాని ప్రకారంగా ఉండాలి. నేను బైబిల్ చదువుతూ ఉంటే నాకు ఈ మాట అంటే యేసుప్రభువారికి జన్మ అని ఒకసారి మళ్ళీ నేను లూకాసు వార్త 2వ అధ్యాయం తిరగేశాను అనమాట. ఏంటి ఆయన జన్మలో ఏమైనా నాకు ఒకటి కనపడుతుందేమో, మళ్ళీ చూద్దాం ఒకసారి ఏంటని నేను చదువుతూ ఉంటే నాకు ఈ మాట నాకు ఎందుకో ఇది కొత్తగా అనిపించింది అనమాట. ఎన్నోసార్లు చదివాను. సరే మీకు ఆ మాట చూపిస్తాను. 2వ అధ్యాయము లూకాసు వార్త 2వ అధ్యాయము 19-20 వచనాలండి. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. ఏ మాటలే?
నిజమండి? నిజమే అంటారా? మీరు ఒకసారి చదవండి బైబిల్. మీరు పైనుంచి చూడండి. పద్దెనిమిది వచ్చిన చదవండి. గొర్రెల కాపర్లు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఎవరు చెప్పారు ఈ మరికి? గొర్రెల కాపర్లు చెప్పారు. అమ్మా, మేము పొలంలో గొర్రెలు కాసుకుని చుండగా దేవదూతలు మా దగ్గరికి వచ్చాయి. ఆ దేవదూత వచ్చి మాకేం చెప్పాయంటే, ఒక శిశువు పొత్తుగుడ్ల చేత చుట్టబడి ఒక తొట్టులో పరుండి పెడుతున్నాడు, ఆయనే లోకరక్షకుడు, ఆయనే దేవుడు అని చెప్పారు. అందుకనే ఆ దూతలు మాకు చెప్పడం వల్ల మేము వచ్చాము, ఈ బిడ్డను చూడడానికి వచ్చాము అని వాళ్ళు చెప్పారట. వాళ్ళు చెప్పిన మాటలు ఏమేం చేసుకుందంట? హృదయములో తలపోసుకునిచు భద్రం చేసుకుంది. చూడండి, దేవదూతలేమో గొర్రెల కాపర్లు చెప్పారు. ఈ గొర్రెల కాపర్లకు ఏమైతే దేవదూతలు చెప్పారో ఆ సంగతిని వీళ్ళు చెప్పారు మరీకి. ఈ మాటలు మరీ తన హృదయంలో భద్రం చేసుకుని తలపోసుకుంటుంది. అందుకని మరియా యేసు ప్రభువారు భూమి మీద బ్రతికినంత కాలము కూడా ఏ రోజు ఆయన మాటకు ఎదురు చెప్పడానికి ఇష్టపడలేదు మరియా. ఎందుకని ఎదురు చెప్పలేదంటారు? ఆయన ఎవరని తెలుసుకుంది? ఆయన దేవుడు. ఆయన ఎందుకంటే ఆయన పుట్టుకతోటే పరిశుద్ధుడిగా జన్మించాడు నాలో. ఆయన పుట్టిన తర్వాత ఎలాంటి ప్రవచనాలు చెప్పబడ్డాయో నేను విన్నాను. కాబట్టి ఈయన దేవుడు, ఈయనకి నేను ఎప్పుడూ చెప్పకూడదేమి. ఆయన ఇష్టం. ఆయన ఏది చేసినా తప్పు చేయడు ఆయన. అందుకనే మరి ఎప్పుడు కూడా యేసు ప్రభు యొక్క మాటకు ఎదురు చెప్పలేదు. ఆయన ఏం చెప్తే దాన్ని శిరసా వహించింది ఆమె. చూడండి, ఈ రోజున దేవుని వాక్యాన్ని దేవుడు మనకు అందిస్తూ ఉంటే అసలు మనం ఏం వింటున్నాం, దాని గురించి ఏం తలపోసుకుంటున్నాం? మనం చదివింది లేక మనం విన్నది మరలా మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడాడు, నేను ఏం విన్నాను, అసలు ఇందులో మంచి ఎంత ఉంది, ఏంటి నాకు కానిదేంటి, నాకు కావాల్సిందేంటి, నాకు అక్కర్లేనిదేంటి, నేనేం తీసుకోవాలి, మనం ఏమైనా ఆలోచిస్తున్నామా? ఏదో వచ్చేమా వెళ్ళేమా? ఎలాగైతే ఎన్ని సంవత్సరాలైనా మనం ఆత్మీయంగా దేవుని వాక్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకున్నాం. ఈరోజు దేవుడి వాక్యం మనకు ఎంతో ఉచితంగా దొరుకుతుంది. కొన్ని రోజులకి ఈ వాక్యం దొరకదండి. వాక్యం దొరకలేని కరువు రాబోతుంది. ఆ దినాన్ని నీకు ఎంత వాక్యం కావాలని నువ్వు పరిగెట్టినా ఆ వాక్యం నీకు దొరకనే దొరకదు. నేను చెప్పాను కదా, యేసు కావాలి అని వారు ఎంతో ప్రయాసపడతారట, కానీ యేసు ప్రభువారు వారికి దొరకడట. దొరకడు. ఇంకా యెహోవా మీకు దొరుకు కాలములోనే వెదకాలి. ఆయన దొరకలేని కాలంలో వెతికితే ఆయన ఎక్కడ దొరుకుతాడు? ఇంకా రోజు ఇంకా ముందుకు మనం వెళుతున్న కొలది బైబిల్ గ్రంథము కానీ, సమాజంగా కూడుకోవడం కానీ, దేవుడు మందిరానికి కానీ రావడం కానీ ఇలాంటివి ఏమీ జరగవు. ప్రభు యొక్క రాకడ సమయానికి ఆఖరికి ఎలాగైపోతుందో తెలుసా? యెహోషువ ఆనాడు చెప్పినట్లుగానే మరలా ఆ రోజులు మరలా వస్తాయి. ఎవరింట్లో వారింట్లోనే సంఘం కూడుకోవాల్సి వస్తుంది. నువ్వు నీ పిల్లలు, నువ్వు నీ భర్త, ఇంతే సంఘం. అంటే సంఘం ఏంటంటే ఇక నువ్వు బయటికి పబ్లిక్గా వచ్చి దేవుడు మందిరానికి వెళ్ళి దేవుని వాక్యాన్ని విందాము అనుకునే రోజులు ఉండవు. ఇంకా అన్ని ద్వారాలు మూసేస్తాయి, వాక్యము కరువైపోయే రోజులు వస్తాయి. అప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? ఏవైతే అది వరకు నువ్వు విన్నావో, దేవుడు నీకు అది వరకు ఏమైతే బోధించాడో ఆ మాటలన్నిటినీ తలపోసుకుంటావు. దేవుడు నాకు ముందే ఇలా చెప్పాడు, దేవుడు నాకు ముందే ఇలా చెప్పాడు, దేవుడు నాకు ముందే ఇలా చెప్పాడు, అంటే ఇలా జరుగుతుందని ముందు నాకు చెప్పాడు కాబట్టి నేను ఇవన్నీ తలపోసుకుంటాను, ఇవన్నీ నేను మర్చిపోను. అలాగే నీకు దేవుడు వాక్యం నీకు జ్ఞాపకం ఉండిపోద్ది అన్నమాట. నువ్వు 10 సార్లు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవడం వల్ల ఆ వాక్యం నీలో ముద్రించబడుతుంది అన్నమాట. ఆ వాక్యం ఇంకా నీలో నుంచి పోదు. ఇది వినేసి వెళ్ళిపోయేవనుకో ఆ వాక్యం నీలో ఉండదు. కాబట్టి
గత వారం మీకు చెప్పాను, దేవుని కృపను పొందాలి అంటే పొందితే ఏం జరుగుతుంది అని చెప్పాను మీకు. సరే, ఒకటి నేను చెప్తాను, మరలా మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభు యొక్క కృప పొందడానికి మొట్టమొదటిగా దేవుడు వారిని రక్షించగలుగుతున్నాడు కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం అంటాడు, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరము. దేవుడు మనల్ని అందరినీ విశ్వాసము ద్వారా కృపచేతనే మనం రక్షించాడు. యేసు ప్రభువుని నమ్మడానికి మనం ఏమి డబ్బులెట్టు కొనుక్కోలేదు. ఆయన కృప ద్వారా మనకు దొరికాడు. ఆయన ఉచితంగా దొరికాడు. ఆయన ఉచితంగా దొరికాడు. ఒకటి, ఎవరైతే దేవుని కృపచేత రక్షించబడ్డారో, రక్షించబడిన దేవుని యొక్క ప్రజల్ని ఆయన బ్రతికించగలుగుతున్నాడు. అందుకని దావీదు మహారాజు అంటాడు ఆయనని, నీ కృపచేతని నేను బ్రతికించబడ్డాను అంటాడు. 119వ కీర్తనలో మనం గత వారం మీకు చూపించాను. నీ కృప నన్ను బ్రతికించింది అంటాడు ఆయన. నీ కృప నన్ను బ్రతికించింది అంటాడు. ఒక మనిషి కృపచేత బ్రతకడం ఏంటి? బతుకుతాడా? మనిషి ఎలా బ్రతుకుతాడు? ఈరోజు మనం అంటున్నాం కదా, మనిషి బ్రతకాలంటే ఆహారం కావాలా, గాలి, నీరు, ఆహారం. ఈ మూడు లేకుండా ఎలా బ్రతుకుతాడు? అందుకనే కదా సాతాను యేసు ప్రభువుతో శోధించినప్పుడే ఆహారంతో మనిషి బ్రతుకుతాడు. నువ్వు రాళ్ళను రొట్టెలు చేసుకొని తిను, నువ్వు దేవుడు కుమారుడు కదా, ఆకలితో ఉన్నావు కదా, లేకపోతే నువ్వు చచ్చిపోతావు. ఇప్పటికే 40 రోజులు అయిపోయింది. 40 రోజుల నుంచి నువ్వు నీళ్లు తాగకుండా ఆహారం తినకుండా ఉన్నావు. ఇప్పుడు నువ్వు తినలేదని చచ్చిపోతావు అన్నది. అప్పుడు యేసు ప్రభు చెప్పాడు, సాతానా, మనుషుడు రొట్టె వల్ల మాత్రమే బ్రతకడు కానీ దేవుడి నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల బ్రతుకుతాడు. మనిషి బ్రతకడం అంటే ఏంటో తెలుసా? తిండి వల్లనే మనిషి బ్రతకడు, దేవుడు వాక్ ద్వారా కూడా బ్రతుకుతాడు. దేవుడు మాట ద్వారా మనిషి బ్రతుకుతాడు. ఆయన వాక్కు మీ అందరికీ తెలుసు కదా. ఆదికాండములో ఆ బొమ్మను చేసిన ఆ మట్టి బొమ్మకు దేవుడు జీవాత్మను ఊదాడట. ఊదగానే మనిషి, ఆ బొమ్మ జీవాత్మ కలిగిన వాడిగా లేచాడు. అప్పుడు దాకా ఆహారం ఏంటి అన్నాడేటి? మనిషి బ్రతకడానికి శరీరానికి ఆహారం కావాలేమో కానీ ఆత్మకు ఆహారంతో పని లేదు. ఆత్మ ఎప్పుడూ జీవించేది. శరీరము కూడా బ్రతికించగలిగిన వాడు. దేవుడు అన్నాడు, మీరు సమ్మతించి నా మాట వినగలిగితే నేను మీ శరీరాన్ని కూడా కాపాడుతాను. దేవుడు కాపాడకుండా మన శరీరాన్ని మనం కాపాడుకోలేము. అవునంటారా? అది అవునంటారా కాదంటారా? ఈ లోకములో ఎన్ని రకాలైన శరీరానికి ఎన్ని జబ్బులు ఉన్నాయో చూడండి, ఎన్ని సమస్యలు ఉన్నాయో చూడండి. ఇవన్నిటి నుంచి మనం తప్పించబడాలి అంటే దేవుడు మనల్ని కాపాడాల. ఈ రోజుల్లో మనం అంటున్నాం, మంచి ఆహారం తీసుకోగలిగితే మనం ఎక్కువ కాలం బ్రతుకుతాము అంటున్నాం. అది కదా ఈరోజు మనం అన్ని ఆహార పద్ధతులు మార్చేసుకుంటున్నాం. ఎందుకు మార్చుకుంటున్నాం అంటే, కొంచెం ఎక్కువ కాలం బ్రతకాలి అంటే కొంచెం ఆహార పద్ధతులు మార్చుకోవాలా. ఖరీదైనా పర్లేదు, మంచివి తీసుకోవాలంటున్నారు. మంచిగా ఆహార పదార్థాలు తీసుకొని చచ్చిపోరా? వాళ్ళు ఎంత జాగ్రత్తలు తీసుకున్నా మరణం అనేది వస్తే మనం తీసుకున్న జాగ్రత్తల వల్ల మనం ఏం కాపాడబడం, ఆ దేవుడే కాపాడుతాడు. అందుకంటాడు కదా, ఒక మనిషి కాపాడబడాలి అంటే దేవుని యొక్క కృప వల్ల మాత్రమే బ్రతకగలడు ఒక మనిషి, లేకపోతే కాపాడబడ్డాడు. చిగా ఈ మాట చూపించి నేను ముగిస్తాను. ఇంకా తర్వాత మీకు చెప్తాను. కీర్తన గ్రంథము మనిషి ఎలాగూ బ్రతుకుతాడు అనే విషయాన్ని చూపిస్తారు. 33వ కీర్తన గ్రంథము 33వ అధ్యాయం 16 వచనమండి. 33:16. ఏ రాజును సేనా బలము చేత రక్షించబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు వారి గుర్రము అక్కడికి రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను. అది ఒక మనిషి బ్రతకాలి అంటే ఆ దేవుని యొక్క అనుగ్రహం ఉండాల. ఆ దేవుడు దయ లేకుండా మనకు బలం ఉన్నా, మనకు ఆహారం ఉన్నా, మనకు డబ్బున్నా, మనకు ఆస్తి ఉన్నా, ఇవేవి మనల్ని కాపాడవు. ఆ దేవుడు కాపాడితే ఏమీ లేకపోయినా బ్రతికేస్తావు. ఆ దేవుడు కానీ మనకు ఆయుష్కాలం ఇచ్చాడు అనుకో, నువ్వేం తినైనా బ్రతికేస్తావు, ఏదైనా తిండా బ్రతుకుతావు.
దేవుడు నీకు ఆయుష్కాలం పెట్టలేదనుకో, నువ్వు ఏం తిన్నా బ్రతుకో. కారణం ఏంటో తెలుసా? ఒక మనిషి బ్రతకాలన్నా చావాలన్నా ఆయన చేతిలో ఉంది. అందుకని అంటున్నాడు ఆయన, దావీదు అన్నాడు, ప్రభువా నీ కృప చేత నన్ను బ్రతికించావు. నువ్వు లేదు ఇంతకాలం నన్ను బ్రతకవలసిన వాడిని ఏమీ కాదు. దావీదు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు అంటారు? ఏమండి, దావీదు ఎన్ని సంవత్సరాలు చచ్చిపోయాడు దావీదు? సరే, దావీదు ఎన్ని సంవత్సరాలకు రాజు అయ్యాడు అంటారు? దావీదు రాజు అయినప్పటికీ ఆయన వయసు ఎంత? దావీదు రాజు అయినప్పటికీ అతని వయసు ఎంత? 30 సంవత్సరాలు. దావీదు ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు? మీకు దావీదు ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు? మీ అందరికీ తెలుసు. ఎన్నిసార్లు బైబిల్ చదువుతారు. యోధా వారికి 3 సంవత్సరాలు 3 నెలలు, ఆయన 7 నెలలు పరిపాలన చేసి తర్వాత ఇశ్రాయేలీ ప్రజలకు రాజు అయిన తర్వాత ఆయన 36 సంవత్సరాలు 4 నెలలు, అంటే 40 సంవత్సరాలు ఇశ్రాయేలీ ప్రజలకు రాజుగా పరిపాలన చేశాడట. దావీదు చేసిన పరిపాలన కాలం ఏంటంటే 40 సంవత్సరాలు ఇశ్రాయేలీ ప్రజలకు రాజుగా పరిపాలన చేశాడు. అంటే పరిపాలన చేసింది 40, రాజు అయ్యేటప్పటికి 30. ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు. ఈ 70 సంవత్సరాలు బతకాలంటే ఇంతకాలం బతకగలంటవా? దావీదు ఎప్పుడో చచ్చిపోవాలా? రాజు అవ్వకముందే సౌలు తరుగుతున్నాడు కదా. ఎన్నిసార్లు తరివాడు ఆయన్ని? 6-7 సంవత్సరాలు తరుగుతూనే ఉన్నాడు దావీదుని చంపాలని సౌలు. కానీ ఒక్కసారి కూడా దావీదు సౌలు చేతికి చిక్కలేదు. 3000 మంది సైన్యాన్ని వెంట పెట్టుకొని తరిమాడు. ఒక్కసారి కూడా దావీదు సౌలు చేతిలో దొరకలేదు. ఎవరు కాపాడారంటారు? దేవుని కాపుదలంతే. అర్థమైందా? ఏ సౌలైతే బ్రతకాలని ఎంతో ప్రయత్నించేశాడో ఆ సౌలు చచ్చిపోయాడు. ఏ దావీదైతే చచ్చిపోతాడనుకున్నాడో ఆ దావీదే బ్రతికాడు. కారణం ఏంటో తెలుసా? ఒక మనిషి చావాలన్నా ఒక మనిషి బ్రతకాలన్నా అది దేవుడి చేతిలో ఉంది. అందుకని బైబిల్ గ్రంథాలు అంటాడు, నీ కాలగతులన్నీ నా వశంలో ఉన్నాయి. కాబట్టి దేవుని కృప ఉంటే మనం బ్రతకగలుగుతామండి. ఆయన ఉంటే మనం బ్రతుకుతాం. అందుకంటే ఆ కృపా సత్య సంపూర్ణుడైన యేసు ప్రభువారు మనతో ఉంటే మనం బ్రతుకుతాం. నీకేమీ లేకపోయినా బ్రతికేస్తాం. అందరికి అదే ఆశ్చర్యం. వీళ్ళకి ఏముందని బ్రతుకుతున్నారు అనుకుంటారు. కానీ మనకి ఏమీ లేకుండా మనం ఏమి లేకపోయినా బతుకుతామట. ఎందుకు బతుకుతాం తెలుసా? దేవుడు ఉన్నాడు మనతో. వాళ్ళ దృష్టిలో ఏంటంటే మనకి ఏమీ లేదు. వాళ్ళ ఉద్యోగం లేకపోవచ్చు, వాళ్ళలాగా భూములు లేకపోవచ్చు, వాళ్ళలాగా ఆస్తులు లేకపోవచ్చు. వాళ్ళకి అన్నీ ఉండి బ్రతకడం కష్టం. మనకి ఏమీ లేకపోయినా బ్రతకడం సులభం. కారణం ఏంటో తెలుసా? బ్రతికించే దేవుడు మనతో ఉన్నాడు. బ్రతికించే దేవుడు మనతో ఉన్నప్పుడు మనం ఎందుకు బ్రతకం? ఏమీ లేకపోయినా బ్రతికేస్తావు. కారణం ఏంటో తెలుసా? ఆ దేవుడు బ్రతికించగలిగిన వాడు. కాబట్టి ఈ రాత్రి కృప పొందిన వాళ్ళందరికీ కూడా ఒకటి, వారికి ఉచితముగా రక్షణ దొరుకుతుంది. అంటే మరణములో నుండి జీవములోనికి దాటించగలుగుతున్నాడు. నరకము నుండి స్వర్గములోనికి వెళ్తున్నారు. రెండవది, ఆయన మనల్ని బ్రతికించగలుగుతున్నాడట. ఏం బ్రతికిస్తాడట? శరీరాన్ని బ్రతికిస్తాడు, మన ఆత్మను కూడా బ్రతికించగలిగిన దేవుడు. అది ఆయన కృపకు పొందిన వాళ్ళందరినీ కూడా దేవుడు అలాగూ పోషించగలిగిన వాడు. ఇది రెండవది. సరే, ఇంకొచ్చే వారం మరలా చూద్దాం. ఈ కృప వలన మనం ఎలాంటి లాభాలు పొందుతాం? ఒకటి, ఆత్మ సంబంధమైనవే కావు, శరీర సంబంధంగా కూడా దేవుడు మనకు అన్నీ ఇవ్వగలిగిన వాడు. ఆయన కృపకు మనం పాత్రులుగా చేయబడ్డామంటే, నిజంగా మనం దేవుని కృపచేతగానే రక్షించబడ్డామంటే, ఆయన చేత రక్షించబడిన వాళ్ళని ఎవ్వరినీ దేవుడు అంత తేలికగా వదిలిపెట్టడు. ఈ లోకములో వారిని ఒక వేడుకగా కనపరుస్తాడు ఆయన, ఒక గొప్పవారినిగా చూపిస్తాడు ఆయన. ఎందుకో తెలుసా? వీరు నా బిడ్డలు. దేవుని బిడ్డలు అనేవారు ఎప్పుడు కూడా అడుక్కునేవారుగా దేవుడు చేయడు. వాళ్ళు ఎప్పుడూ ఒకరికి తలగానే ఉంటారు వాళ్ళు. అది దేవుడు చేసేది. అందుకనే దేవుడు అన్నాడు, పెంట కుప్ప మీద ఉన్న దీనులు సైతము కూడా నేను పైకి లేపుతాను. ఎందుకో తెలుసా? వారు నా బిడ్డలు, నా కృపకు పాత్రులయ్యారు. నా కృపకు పాత్రులయ్యారు. వారిని అనాదికాల సంకల్పంలో నేను వారిని రక్షించాను. వారిని అలా వదిలేస్తాను నేను. అందుకని దేవుని కృప పొందిన వారిని ఎవ్వరిని కూడా దేవుడు ఈ లోకములో అంత తేలికగా వారిని వదిలిపెట్టడు. ఆయన
వారిని ఎంతో గొప్ప ఉన్నతమైన స్థానంలో తీసుకొస్తాడు. వాళ్ళ పిల్ల తరాలను దేవుడు దీవిస్తాడట. అందుకని అంటాడు, 1000 తరాల వరకు నేను వారిని కరుణిస్తాను. నీ సంతానాన్ని ఎప్పుడుదా కరుణిస్తానో తెలుసా? నువ్వు నా మాట వింటే నీకు చూపిన నా కృప నీ పిల్లలకు చూపిస్తాను, వాళ్ళ పిల్లలకు చూపిస్తాను, వాళ్ళ పిల్లలకు చూపిస్తాను. 1000 తరాల వరకు నా కృప వాళ్ళకు తోడుగా ఉంటుంది. నన్ను గాని విడిచి బయటికి వెళ్ళారా, వాళ్ళందరూ కూడా వాళ్ళు శపించబడతారు, వాళ్ళ పిల్లలు శపించబడతారు, వాళ్ళ పిల్లలు శపించబడతారు. అందుకన్నాడు, నన్ను ద్వేషించి నన్ను కాదు అని బయటికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా 3-4 తరాల వరకు వారి తండ్రులు చేసిన దోషాన్ని వారి పిల్లల ఒడిలో వేస్తాడట దేవుడు. కాబట్టి దేవుని కృప పొందిన వాళ్ళని ఎవరినీ కూడా దేవుడు విడిచిపెట్టడండి. చూడండి ఒకసారికి, నిజంగా నువ్వు దేవుళ్ళో ఉంటే నీ కుటుంబం ఎంత ఆశీర్వాదకరంగా మార్చబడుతుందో అప్పుడు చెప్తావు, తండ్రి నేను నిజంగా దీనికి పాత్రుడినంటావా? ఎక్కడ పుట్టాను, ఎక్కడికి వచ్చాను, నేను ఈ స్థాయికి రావడం ఏంటి? అదంతా నువ్వు నాకు చూపించిన కృపే. అర్థమైందా? దేవుని కృప పొందిన వారిని ఎవరినీ దేవుడు విడిచిపెట్టడండి. ఆ రీతిగా దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందాం. మా ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, మా ప్రభువును నీ ప్రియకుమారుడును మా రక్షకుడైన యేసుప్రభువారి యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామములో ఈ రాత్రికాల సమయంలో బైబిల్ పట్టణంగా మీ సన్నిధిలోనికి రావడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. ప్రభువా, నీ కృపకు మమ్మల్ని పాత్రులుగా చేశారు అంటే అదెంత గొప్ప ధన్యతో మాకు జ్ఞాపకం చేశారు. ఈ లోకములో మాకంటే ఎంతోమంది గొప్పవారున్నా నీ కృపకు వారు పాత్రులు కాలేకపోయారు. కారణం ఏంటి అంటే ప్రభువా, అది నీ అనాదికాల సంకల్పంలోనే, అది జగత్ పునాది వేయబడక ముందే అది మీ ప్రణాళిక. అందుకనే మేము ఎలాంటి వారమైనా మమ్మల్ని రక్షించావు తండ్రి. నీ పరిశుద్ధాత్మ చేత మాలో మీ రక్షణ కార్యాన్ని జరిగించి మమ్మల్ని నీ బిడ్డలుగా చేసుకున్నందుకు మీకు వందనాలు. నీ కృప వలన మమ్మల్ని రక్షించారు, ఆ నరకము నుండి జీవములోనికి దాటించారు. అంతేకాదు, నీ కృప చేత మమ్మల్ని బ్రతికించే దేవుడు తండ్రి. ఈ లోకములో ఏ రాజు తన సేనా బలము చేత కానీ, ఏ బలవంతుడు తన బలము చేత కానీ, ఏ వీరుడు తన యొక్క వారి బలము చేత కానీ, ఈ గుర్రము కానీ వారిని రక్షించలేదు అని, ఈ లోకములో ఏది వారిని రక్షించలేదని ప్రభువా, మరణము నుండి వారి ప్రాణమును తప్పించడానికి, కరువులో వారిని సజీవులుగా కాపాడడానికి నీ కనుదృష్టి ఎవరి మీదైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే బ్రతకగలరు తండ్రి. ఆ రీతిగా మమ్మల్ని రక్షించావు, ఈ రోజు వరకు మమ్మల్ని బ్రతికించావు తండ్రి. అందుకు నీకు వందనాలు. మమ్మల్ని నీ కృపకు పాత్రులుగా చేసినందుకు వందనాలు. మేమే పాటి వారం తండ్రి. నీ కృపకు మేము పాత్రలు కావడానికైతే మేము యోగ్యత లేని వారము, మేము అర్హత లేని వారము. అయినా మమ్మల్ని నీ కృపకు పాత్రులుగా చేసినందుకు నీకు హృదయమారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అంతేకాదు ప్రభువా, ఈ లోకములో ఉన్నంతకాలము మేమెవరమీ నీ కృప నుండి తొలగిపోక, నీ కృపకు మేము అపాత్రులం కాకుండా ఉండడం కొరకే మమ్మల్ని కాపాడండి. శత్రువైన సాతానుడు నీ కృపలో నుండి మమ్మల్ని దూరం చేయాలని, నీ నుండి మమ్మల్ని దూరం చేయడం కొరకు ఎన్నో సమస్యలు తీసుకొస్తున్నాడు. ప్రభువా, ఎన్ని సమస్యలు తీసుకొచ్చినా ఏదీ నీ నుండి మమ్మల్ని దూరం చేయకున్నట్లుగా మమ్మల్ని అందరినీ మీరు కాపాడమని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. ఏమైతే వింటున్నామో తండ్రి, ఆ నీ వాక్యాన్ని నాలోనూ మాలోనూ భద్రము చేసుకొని వాటిని తలపోసుకునేవారుగా సిద్ధపరచండి, సహాయాన్ని దయచేయండి. మాలో విత్తబడిన వాక్యాన్ని శత్రువు ఎత్తుపోకున్నట్లుగా మాలో నీ వాక్యాన్ని నీరు కట్టి ఫలింపు చేయండి ప్రభువా. శత్రు కార్యాలు బంధించండి. ఇలాగూ ప్రభువా, ఇంతవరకు మాతో మాట్లాడినందుకు వందనాలు. విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపు చేయండి. నీ బిడ్డల కుటుంబాల్లో వారికి కావలసిన భౌతికమైన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదానికి వారిని వారసులుగా చేయండి, వారిని దీవించండి. తిరిగి దేవా, మరి సంవత్సరాంతంలో ఉంటున్నాం. మరి చివరి దినాల్లో మీ కొరకే నమ్మకంగా మేము జీవించుట్లో సిద్ధపరచండి. మరి అలాగే నూతన సంవత్సరం కొరకే, నూతన వాగ్దానాల కొరకే, నూతన తీర్మానము కొరకు మేము జీవించేవారుగా మమ్మల్ని సిద్ధపరచమని దేవా, గత దినాల్లో మరి కొండపల్లి, మర్రిపాలెం, సూరంపాలెం, దాకరాయిలో చేసిన సువార్తను కూడా
నీరికడి ఫలింపు చేయండి. విత్తబడిన వాక్యాన్ని నీరికడి ఫలింపు చేసి దేవవారిలో మీ రక్షణ కార్యాన్ని జరిగించి చేయబడిన పరిచయను భద్రపరిచి యెహోవా యిరే ప్రార్థనా మందిరానికి అనేక నూతన ఆత్మలు చేర్చబడ్డం కొరకే సహాయాన్ని దయచేయండి, కృప చూపించండి. ఇలాగూ ప్రభువా మరలా మేము కలుసుకున్నంత వరకు మీ సన్నిధిని మాతో ఉంచుమని మీ చేతులకు అప్పగిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభువారి యొక్క నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మనలో కార్యసాధకముగా తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయల శక్తిలా దేవునికి సంఘములో తరతరంలో సదాకాలము క్రీస్తు యేసు ద్వారా మహిమ కలుగునుగాక, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్.